థ్యాంక్ యూ సార్. అండ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు నరహరి. నేను కొత్తపేట హైదరాబాద్‌లో ఉంటాను. అండ్ ఈరోజు నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు చాలా 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 హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక నార్మల్ పర్సన్ నుంచి ఒక మంచి పొజిషన్‌లోకొచ్చి ఒక గ్రేట్ ఈవెంట్‌ని దాని గురించి మాట్లాడడానికి ఇన్వైట్ చేసే పొజిషన్ దాకా రాగలిగాను. థ్యాంక్ యూ అందరికీ గూడా. అండ్ నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీగా ఒక 16 ఇయర్స్ బ్యాక్ నేను ఉంటుండే. 16 ఇయర్స్ బ్యాక్ ఒక ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్నాను. అక్కడి నుంచి నేను నా జర్నీ స్టార్ట్ చేశాను, లైఫ్ జర్నీ. అండ్ అలాంటి లైఫ్ జర్నీలో ఎప్పుడు కష్టపడ్డా కూడా శాలరీ అంటే ఎవ్రీ మంత్ ఎక్స్‌పెండిచర్స్ మాత్రమే ఇన్‌కమ్ తీసుకోగలిగినాను. ప్రతి ఒక్కరు కూడా జాబ్‌లో ఉన్న వాళ్ళందరూ ఇన్‌కమ్ తీసుకుంటున్నాం. కానీ లైఫ్‌లో సక్సెస్ కావడానికి కావాల్సిన ఇన్‌కమ్ అనేది తీసుకోలేకపోతున్నాము. అలాంటప్పుడు ఏదైనా ఒక కొత్త ఆపర్చునిటీ ఉంటే బాగుంటుంది అని నేను ఆలోచించినప్పుడు, నేను వెతుకుతున్నప్పుడు నాకు క్రమంలో ఇది ఇవ్వడం జరిగింది. మా గ్రేట్ అప్లైన్ స్పాన్సర్ పురుషోత్తమ్ దాస్ సార్ అండ్ పూర్ణిమ మేడం. అండ్ మేము ఎప్పుడు కూడా థ్యాంక్‌ఫుల్‌గా ఉంటాం. అండ్ దాంట్లో ప్రతి ఒక్కరు చాలా అప్లయన్స్ అందరూ కూడా సపోర్ట్ చేశారు. పేరు పేరున థ్యాంక్ యూ అండి. అండ్ మా సార్ పరిచయం అయిన తర్వాత ఫస్ట్ ఈవెంట్ స్టార్ట్ అయింది ఎఫ్ఆర్‌యు 2020లో. ఈ 2020 ఎఫ్ఆర్‌యులో అటెండ్ కావడానికి నన్ను చాలా అంటే చాలా సార్ ఫోర్స్ చేశారు అటెండ్ కావడానికి. నేను వెళ్ళడానికి నేను రెడీగా లేకుండే అసలకే. కానీ ఇంటి దగ్గర కూర్చొని రాత్రి 12 గంటల వరకైనా వెయిట్ చేసి టికెట్ కోసం ఇప్పించి తీసుకెళ్ళడానికి రెడీగా ఉండే సారు. అలా వెళ్ళిన తర్వాత నా లైఫ్ అనేది కంప్లీట్‌గా చేంజ్ అయింది. ఎందుకంటే 12 గంటల దాకా వెయిట్ చేసి తప్పనిసరిగా రావాలి అని టికెట్ బుక్ చేసిన తర్వాత సరే వెళ్ళొద్దాం ఆగ్రా చూసొద్దామని అనుకుని వెళ్ళినాము. ఇక ఎఫ్ఆర్‌యు సంగతి తర్వాత గాని ఆగ్రా అయితే చూద్దామని అనుకుని వెళ్ళినాము. కానీ ఆగ్రా తర్వాత ఎఫ్ఆర్‌యు ఎప్పుడైతే చూసినామో నా లైఫ్ ఈ 3 డేస్‌లో ఏం మారుద్ది అని అనుకున్నాను. కానీ ఆ 3 డేస్‌లో జస్ట్ 1 అవర్‌లో నాకు డెసిషన్ నేను తీసుకోవడం జరిగింది. నా లైఫ్ చేంజ్ కావడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. అండ్ దానికి ఆ 3 డేస్ నేను 100% ప్రిపేర్ అయ్యాను అండ్ డిసైడ్ అయ్యాను. అక్కడి నుంచి వచ్చిన తర్వాత నా లైఫ్ అనేది కంప్లీట్‌గా చేంజ్ అయింది. అంటే నా 30 అంటే ఇంతకుముందు ప్రీవియస్ 16 సంవత్సరాల నా జర్నీ ఏదైతే జాబ్ జర్నీ ఉందో అది మార్చలేని నా లైఫ్‌ని జస్ట్ 3 డేస్ ఎఫ్ఆర్‌యులో నేను తీసుకున్న నిర్ణయం నన్ను మార్చగలిగింది. అక్కడి నుంచి అది అటెండ్ అయిన తర్వాత నా లైఫ్‌లో జస్ట్ ఒక కార్ తీసుకోవడం జరిగింది. వితిన్ 8 మంత్స్‌లో అండ్ 15 మంత్స్‌లో 1,00,000 ప్లస్ ఇన్‌కమ్ తీసుకోవడం జరిగింది. ఇదంతా జరిగింది ఏందంటే జస్ట్ ఎఫ్ఆర్‌యు వల్ల. అసలు ఏంటిది ఎఫ్ఆర్‌యు ఎందుకు ఇంత చేంజెస్ తీసుకొస్తుంది? నా లైఫే కాదు ప్రతి ఒక్కరు ఇక్కడ లైఫ్ చేంజ్ అయిన ప్రతి ఒక్కరికి కారణం ఎఫ్ఆర్‌యునే. ఏంటి ఎఫ్ఆర్‌యు? ఒకసారి మనమందరం కనెక్ట్ అయిన కంపెనీ గురించి మాట్లాడదాం. వెస్టీజ్. వెస్టీజ్ అనే కంపెనీలో మనం ఉన్నాము. మనమందరం కనెక్ట్ అయ్యి మన ఫ్యూచర్ ప్లాన్ చేస్తున్నాం. ఈ వెస్టీజ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫుట్ ప్రింట్స్. సక్సెస్‌ఫుల్ పీపుల్ ఫుట్ ప్రింట్స్ ఇవి. ఫెయిల్యూర్ పీపుల్ కాదు. మరి సక్సెస్‌ఫుల్ పీపుల్ ఫుట్ ప్రింట్స్ ఏవైతే ఉన్నాయో మనకు నేను ఇంతకుముందు గూడా చాలా మందికి చెప్తా ఉంటాను. మన చిన్నప్పటి నుంచి మనం వింటా ఉంటాం. ఎక్కడన్నా మనం తీర్థయాత్రలకు గాని, మన పెద్దవాళ్ళు వెళ్ళొస్తా ఉంటారు. గుడికి గాని, తీర్థయాత్రకు గాని ఎక్కడికైనా వెళ్ళొచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి రండి. ఇంట్లో కొంసేపు కూర్చున్న తర్వాత కాళ్ళు కడుక్కోండి. ఎందుకు ఈ మాట చెప్తారు అంటే, మనం ఆ ఏరియా ఏదైతే తిరుగుతామో, ఆ ఏరియాలో దేవతలు గాని, ఏదో చాలా గొప్ప వ్యక్తులు గాని వాళ్ళు తిరిగి ఉంటారు. వాళ్ళ పా దాన్నేమంటారు ఫుట్ ప్రింట్స్ అడుగులు పడి ఉంటాయి. వాటిని తొక్కడం వల్ల ఆ ధూళి గనక అంటే మన కాళ్ళకి గనక ఆ మట్టి అంటినా గూడా, ఆ మట్టి మన ఇంట్లోకొచ్చితే మన కాళ్ళు మన ఇంట్లో తగిలినాయనుకోండి, మన ఇల్లు గూడా అదృష్టం చేసుకుంటుంది. అండ్ మన లైఫ్ చేంజ్ అవుతుంది అనే ఉద్దేశంతోటి కాళ్ళు కడుక్కోకుండా కూర్చోండి అని అంటుండే. అలాంటి వ్యక్తుల పాద ధూళి మనకు తగలాలంటే మనకు దేవుళ్ళైతే ఇక్కడ ఎక్కడ లేరు. మన లైఫ్ మార్చడానికి. కానీ అక్కడ సక్సెస్‌ఫుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఎఫ్ఆర్‌యులో మనం కలవచ్చు ప్రతి ఒక్కరిని. వాళ్ళ అడుగులో అడుగు పడితే మన లైఫ్ చేంజ్ అవుతుంది. మన ఇల్లు గూడా చేంజ్ అవుతుంది. అంత మంచి గొప్ప ఆపర్చునిటీ. జస్ట్ అంటే నేనంటే అక్కడ మీరెళ్లి నేర్చుకోనే అవసరం లేదు. అక్కడ వాళ్ళతోటి మీరు కలిసిన మీ లైఫ్ అనేది ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. అండ్ ఇక్కడొచ్చేసరికి ఏంటంటే మనం
అంతెందుకు రెగ్యులర్‌గా మీటింగ్స్ మనం వింటున్నాం. ఇక్కడ లేనిది అక్కడ ఏం నేర్పిస్తారు? ఇక్కడ లేనిది అక్కడ ఏం జెప్తారు? అని అనుకునే వాళ్ళు చాలా మంది. నేను ఫస్ట్ అదే అనుకున్నాను. ఇక్కడ ఇన్ని మీటింగ్స్ వింటున్నాం గదా! మళ్ళీ అంత దూరం వెళ్లి అంత పెద్ద మీటింగ్ వినాల్సిన అవసరం ఏమొచ్చిందని. కానీ చిన్న మీటింగ్స్‌లో చిన్న నిర్ణయాలు మాత్రమే తీసుకుంటాం. చిన్న డ్రీమ్ ఉంటుంది. చిన్న నిర్ణయాలు తీసుకుంటాం. కాబట్టి పెద్ద మన డెసిషన్స్ తీసుకోవాలి అంటే, పెద్ద మన డ్రీమ్స్ చేయాలి అంటే, పెద్ద మీటింగ్సే మనకు యూజ్ అవుతాయి. అండ్ ఇక్కడికొచ్చేసరికి మీటింగ్‌కి అటెండ్ అయిన వాళ్ళందరూ డ్రీమ్ బిల్డ్ అవుతుంది. డ్రీమ్‌తో పాటు డ్రీమ్ అనేది ఒకటి తెలుస్తుంది. వల్ల మన డ్రీమ్ ఫుల్‌ఫిల్ అవుతుంది అనుకుంటాం. కానీ డ్రీమ్‌తో పాటు కంపల్సరీ మనకు ఉండాల్సిందేంటంటే హోప్. ఆ హోప్ అనేది మనకి ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు మనం ఆ డ్రీమ్ అనేది అచీవ్ చేయగలుగుతాం. ఆ హోప్ మీకు ఎఫ్ఆర్‌ఈలో దొరుకుతుంది. జస్ట్ ఆ ఎఫ్ఆర్‌ఈలో మీరు ఆ హోప్ గనుక మీకు ఒకసారి వచ్చింది అంటే, మీ లైఫ్‌లో మీరు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. మీ లైఫ్ కంప్లీట్‌గా యూ టర్న్ అవుతది. అండ్ అలానే మా లైఫ్ కూడా చేంజ్ అయింది. అండ్ ఇక్కడ హోప్‌తో పాటు మనకు నాలెడ్జ్ గూడా ఇవ్వడం జరుగుతుంది. మన డ్రీమ్‌ని మనం ఫుల్‌ఫిల్ జేసుకోవడానికి. అండ్ ఈ 3 డేస్ ఏదైతే ఉందో మనకు 3 జనరేషన్స్ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. ఈ 3 జనరేషన్ లైఫ్ చేంజ్ జేయడానికి మనం కేవలం ఒక 3 డేస్ పెడుతున్నాం. మనం ఎన్నో చోట్ల ఎన్నో ప్రయాణాలు చేసుంటాం మన లైఫ్‌లో. కానీ ఆ 3 డేస్ మనకెక్కడ జరిగిపోయినయి అట్లనే ఉంటాయి. మనకెప్పుడు తిరిగి రావు. మన లైఫ్‌లో ఏ చేంజెస్ తీసుకురాని ఎన్నో రోజులున్నాయి. కానీ ఈ 3 డేస్ గనక మనం ఈ ఎఫ్ఆర్‌యు అటెండ్ అవ్వగలిగితే మన 3 జనరేషన్స్ లైఫ్ చేంజ్ అవుతుంది. అండ్ ఈ 3 జనరేషన్స్ లైఫ్ చేంజ్ జేయడానికి ఈ 3 డేస్ కేటాయించడానికి మనకు 3 ప్రాబ్లమ్స్ అడ్డంగా ఉన్నాయి. ఒకటి మనీ, 2 టైమ్, 3 వచ్చేసరికి మనకు డిస్టెన్స్. ఈ 3 మనం రెగ్యులర్‌గా ప్రాబ్లమ్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి మనీ అండి. రూ. 3,500 అంటే ఇక్కడ రూ. 30, రూ. 40 పెట్టుకొని టికెట్ చూడడానికే చాలా కష్టం అనుకుంటాం. కానీ 3,500 పెట్టుకొని ఏం చూస్తాంలే అని అనుకునే వాళ్ళు చాలా మందున్నారు. మీ లైఫ్ డిసైడ్ చేసేది కేవలం రూ. 3,500 అంటే అది చాలా తక్కువ. అండ్ నేననేదేంటంటే ఒకవేళ రూ. 3,500 తీసుకొని ఏదైనా ఒక డబ్బాలో గనుక వేసి దాచిపెట్టండి. ఒక 1 ఇయర్ తర్వాత తీసి చూడగలుగుతారా అంటే ఉండదు. ఎందుకంటే మనకు ప్రతి చిన్న విషయంలో అవే డబ్బులు మనం తీసి వాడతాం. ఎందుకంటే రూ. 3,500 సేవ్ చేసి ఒక బాక్స్‌లో ఉంచేంత గూడా ఈ మధ్య ఎవరు లేరు. సేవింగ్స్ ఎవరు చేసేవాళ్ళు. కాబట్టి ఆ రూ. 3,500 మన లైఫ్ మార్చవు. అవి మిగిలి మనం ఏమి మిద్దెలు గూడా కట్టలేం. కానీ అదే రూ. 3,500 గనక మీరు ఇక్కడ కేటాయించగలిగితే జస్ట్ వితిన్ 3 మంత్స్‌లో మీరు క్రౌన్ లెవెల్ అచీవ్‌గా చేయగలుగుతారు. ఇప్పుడున్న పరిస్థితిలో. ఎందుకంటే ఏ మనకు అన్నీ అందుబాటులో లేవు. స్టోర్‌లు అందుబాటులో లేవు. సపోర్ట్ లేదు. సక్సెస్‌ఫుల్ పీపుల్ దగ్గర లేనప్పుడే సార్ వాళ్ళు మనకు చేసి చూపించారు. మన గ్రేట్ అప్లయన్స్ హైదరాబాద్ లీడర్స్ అందరూ గూడా చేసి చూపించారు. సక్సెస్ అంటే ఇలా ఉంటుంది అని. అంతమంది సక్సెస్‌ఫుల్ పీపుల్ ఇప్పుడు రెడీగా ఉన్నారు మనకు సపోర్ట్ జేయడానికి. అండ్ మనకు ప్రతి చోట స్టోర్స్ అందుబాటులో ఉన్నాయి. వెస్టేజ్ అందుబాటులో ఉంది. ఇంత ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే 100% మనం 3-4 మంత్స్‌లో మనం సక్సెస్ అవ్వచ్చు. అంటే 1,00,000 ప్లస్ ఇన్‌కమ్‌లోకి రావచ్చు. క్రౌన్ లెవెల్ అచీవ్ జేయొచ్చు. ఆలోచించండి. మనం ఎఫ్ఆర్‌యు అటెండ్ అయిన తర్వాత 3 మంత్స్‌లో గనక మనం క్రౌన్ గనక సీరియస్ డెసిషన్ తీసుకొని కంప్లీట్ అయినట్లయితే థర్డ్ మంత్ ఇన్‌కమ్ ఏదైతే ఉందో అది దాదాపు 1,00,000 ప్లస్ ఉంటుంది. అంటే 1,00,000 నుంచి స్టార్ట్ జేయండి. 3 మంత్స్ తర్వాత సంవత్సరంలో 12 నెలలు, 2 నెలలు మనం ప్రిపరేషన్ తీసేసినా గూడా 10 మంత్స్ మనం 1,00,000 ఇన్‌కమ్ తీసుకుంటే దాదాపు 10,00,000 ఇన్‌కమ్ తీసుకోవచ్చు. అంటే మనం రూ. 3,500 ఖర్చు పెట్టి 10,00,000 ఇన్‌కమ్ తీసుకోవడానికి మనం ప్లాన్ జేస్తున్నాం. అప్పుడు అలాంటప్పుడు రూ. 3,500 ఎక్కువ అంటారా? తక్కువ అంటారా? అంటే దాని ఇంట్రెస్ట్ గూడా సరిపోదండి. ఏ ఒక రకంగా గూడా. 1% ఇంట్రెస్ట్‌లో గూడా రాదు. కాబట్టి ఈ రూ. 3,500 అనేది పెద్ద విషయం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఖర్చు పెట్టొచ్చు. మన ఇంట్లో ఒకసారి ఒక సినిమాకి గాని, ఒక ఫంక్షన్ గాని ఎక్కడికెళ్ళినా గూడా ఇది ఖర్చవుతుంది. కానీ ఏది గూడా మన లైఫ్‌ని మార్చలేదు. మనం ఎన్ని సినిమాలకెళ్ళినాం. మనమైతే హీరో గాలేదు. కానీ ఈ సినిమాకెళ్ళిన ప్రతి ఒక్కరు హీరో అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం చాలా చూస్తూనే ఉన్నాం. ఏందంటే పెద్ద పెద్ద ఆహ్, బిజినెస్‌లో ఇంత పెద్ద సక్సెస్ ఎట్లా తీసుకోవచ్చు అనంటే దానికి సింపుల్ అండి. ఒంటరిగా అటెండ్ అయిన ఇది వెస్టీజ్ మనం బిజినెస్ ఏదైతే ఉందో నెట్‌వర్క్ మార్కెటింగ్ మనకు అందరికి తెలుసు. ఇది ఒంటరిగా హ్మ్. చేసేది గాదు. మనం టీమ్‌తో పాటు చేసేది. మీరు డిసిషన్ తీసుకొని 1,00,000 ఇన్‌కమ్ ఎంత తొందరగా కావాలని మీరు అనుకున్నట్లయితే, మీరు ఒంటరిగా రాకండి. మీతో పాటు ఒక 10 మందిని తీసుకొని రండి. మీరు ఖచ్చితంగా 1,00,000 ప్లస్ ఇన్‌కమ్ మినిమమ్ తీసుకోగలుగుతారు. ఈ 10 మంది అని ఎవరికి చెప్తున్నానంటే, ఈరోజు ఎవరైతే ఈ అవకాశం చూసారో, వాళ్ళు స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ గురించి మాత్రమే. అది ఆల్రెడీ లీడర్స్ అయ్యేది ఉంటే ఆ నంబర్‌ని
డబుల్ చేసుకోండి, ట్రిపుల్ చేసుకోండి. మీ ఇన్‌కమ్‌ని డబుల్, ట్రిపుల్ చేసుకోవాలి అనుకుంటే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ అండి, నేను చాలా చాలా ఈ విషయంలో నాకు చాలా సంతోషాన్నిచ్చింది ఏందంటే, సక్సెస్ ప్రొఫైల్‌లో లీడర్స్ ఫోటో చూపించి తను సార్ నాకు బాగా తనతోటి దిగిన ఫోటోస్ చూపించుకొని ఈ బిజినెస్ చేయడం స్టార్ట్ చేశాం. ఎందుకంటే సక్సెస్ చూపించుకోవాలంటే మనకు ఒక సక్సెస్ ప్రొఫైల్ మాత్రమే ఉంది విన్నింగ్ టీమ్ నుంచి. ఆ సక్సెస్‌ని చూపించుకుంటూ వాళ్ళ ఫోటోస్ చూపించుకుంటూ బిజినెస్ స్టార్ట్ చేశాము. అండ్ గ్రేట్ అప్లయన్స్ ప్రతి ఒక్కరిని దాన్ని మనం యూజ్ చేయాలి. కానీ మనం బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మనం కూడా అప్లయన్సే. మరి మన డౌన్‌లైన్స్ మనల్ని ఎప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ మన ఫోటో చూపించుకొని మన బిజినెస్ ఎప్పుడు చేయాలి. ఇది జరగాలి అంటే సక్సెస్ ప్రొఫైల్‌లో మీ ఫోటో రావాలి. మీ ఫోటో రావాలి అంటే మీరు ఖచ్చితంగా ఎఫ్ఆర్‌యూ అటెండ్ కావాలి. వితిన్ 3 మంత్స్‌లో నెక్స్ట్ మన వచ్చే ప్రింట్‌లో మీరు మళ్ళీ మీ ఫోటోతో పాటు మీ బిజినెస్‌ని ప్రమోట్ చేయొచ్చు. అండ్ ప్రతి ఒక్కరు నేను నేను చెప్పిన దానిలో మీకు ఏ 1% నమ్మకం అనిపించినా కూడా తప్పకుండా ఈ ఎఫ్ఆర్‌యూ అటెండ్ అవ్వండి. అండ్ మీ లైఫ్‌లో మీరు 1,00,000 ఇన్‌కమ్ తీసుకోవాలి. మీ ప్రతి డ్రీమ్ ఫుల్‌ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రేట్ అప్లయన్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వండర్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు సార్. మీరు ఒక చిన్న బడ్జెట్ లాగా చెప్పినారు. ఈ రూ. 3,500 చాలా చాలా పెద్దగా అమౌంట్ అయితది అనుకున్న వాళ్ళకు చిన్న ట్రిక్ చెప్పినారు సార్. నిజంగా రియల్లీ గ్రేట్ సార్. మీ జర్నీ బాగుంది. అలాగే చిన్న చిట్కా బాగా చెప్పినారు సార్. అది చాలా చాలా వండర్‌ఫుల్ అనిపించింది. కొత్త వాళ్ళు ఈజీగా టికెట్ బుక్ చేసుకుంటారని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ లీడర్‌ని మనము ఇన్వైట్ చేద్దాము. అసలు నెక్స్ట్ లీడర్ ఏంది అంటే అతి తక్కువ టైంలోనే సక్సెస్ అనేది తనకున్న డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకుంటున్న లీడర్ కి కూడా మనం వెల్కమ్ చెప్తామండి. సో మీ గ్రేట్ క్లాప్స్ తోటి నేను ఇన్వైట్ చేస్తున్నాను. నెక్స్ట్ లీడర్ పురుషోత్తమ దాస్ సార్, పురుషోత్తం కుమార్ సార్, మనకు పురుషోత్తం గజ్వెల్ అని ఉంటది సార్. ప్లీజ్ కమ్ ఆన్ ద డిజిటల్ స్క్రీన్ సార్. మీకు పురుషోత్తం సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. థ్యాంక్ యూ సార్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. చూడండి లీడర్స్, నా పేరు వచ్చేసి పురుషోత్తం. నేను అంబర్పేటలో ఉంటాను. మా గ్రేట్ అప్లైన్ వచ్చేసి పవన్ సార్ అండ్ హరిణి మేడం. లీడర్స్, నేను 15 సంవత్సరాలు జాబ్ చేస్తే నేను ఆ బైక్ను కూడా చేంజ్ చేయలేకపోయినా. కానీ ఈ బిజినెస్ ఇస్ ద వండర్ఫుల్. అంటే ఈ బిజినెస్లో మనకు ఎడ్యుకేషన్ నేర్చుకోవడానికి విన్నింగ్ టీమ్ అనేది ఉన్నది మనకు. ఈ విన్నింగ్ టీమ్ ద్వారా మనం నాలెడ్జ్ తీసుకొని బిజినెస్ అనేది తొందరగా డెవలప్ కావచ్చు మేడం. మనం తొందరగా డెవలప్ కావడానికి ఇది ఒకటే మార్గం, విన్నింగ్ టీమ్. లీడర్స్, నేను ఎఫ్ఆర్కి వెళ్ళిన తర్వాత ఎఫ్ఆర్ మన ఢిల్లీ హెడ్ ఆఫీస్కి వెళ్తే అక్కడ వేరే వాళ్ళు కూడా వచ్చారు. కానీ వాళ్ళ దగ్గర నేను నేర్చుకుంది ఏంటంటే వాళ్ళు ఖాళీ స్టోర్కే పరిమితం అయిపోయారు వాళ్ళు. అంటే వాళ్ళకు నాలెడ్జ్ లేక. చూడండి లీడర్స్, మన హైదరాబాద్లో ప్రతి ఒక్క స్టోర్లో చూడండి వేరే టీం వాళ్ళే ఉన్నారు. అంటే వాళ్ళు వచ్చే 50,000 1,00,000 వరకే స్ట్రక్ అయిపోయారు. కానీ మన విన్నింగ్ టీము మనకు నాలెడ్జ్ అనేది ఇచ్చుకుంటూ మనని ఇంప్రూవ్మెంట్ అనేది చేస్తున్నది. అంటే ఈజ్ నెంబర్ 1 సెషన్ అన్నమాట మనకు విన్నింగ్ టీమ్. నేను ఢిల్లీలో అసలు బిజినెస్ వచ్చింది నా జాబ్ పోయిన తర్వాత నాకు జాబ్లో ఎంత ఇన్కమ్ వస్తున్నది అంత వస్తే చాలని చెప్పి నేను అనుకున్నా. ఒక ₹1,00,000 వస్తే చాలు అనుకున్నా నేను. ₹1,00,000 వచ్చిన తర్వాత నేను ఏమనుకున్నా అంటే స్టోర్ పెడదామని ప్లాన్ చేసిన. నా డ్రీమ్ ఫస్ట్ స్టోరే ఉండే. నాకు బోడుప్పలో సొంతం ఇల్లు ఉన్న తర్వాత అంబర్పేటకు వచ్చి స్టోర్ పెడదామని ప్లాన్ చేసిన. కానీ పవన్ సార్ అండ్ హరిణి మేడం, సలీం సార్, దాస్ సార్ వీళ్ళందరూ నాకు మోటివేషన్ ఏం చేసిరంటే నీకు ₹1,00,000 వస్తుంది స్టోర్లోనే. కానీ ఆ ₹1,00,000 అనేది నువ్వు అంతవరకే ఉంటుంది. ఇది నువ్వు నిర్ణయం అనేది చేంజ్ చేసుకో. టి శ్రీనివాస్ సార్ కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పిండు. మీరు కనుక స్టోర్ పెడితే కిరాణా షాప్ పెట్టినట్టే. నాకు ఢిల్లీ ఎఫ్ఆర్ పోయిన తర్వాత వేరే టీం వాళ్ళు కలిసినప్పుడు మాత్రము వాళ్ళు చెప్పిరు మీకు ఎడ్యుకేషన్ ఉన్నది. మీకు ఎస్పీ భార్లే సారు ప్రతి సంవత్సరం మీకు ఎడ్యుకేషన్ అనేది నేర్పిస్తున్నాడు. అందుకోసమే మీరు 5.5 మంత్స్‌లే క్రౌన్ అయిపోయారు. అంటే దానికి కారణము వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీమ్ అండ్ అప్లైన్ సపోర్ట్ తోటే మనము కంపల్సరీగా సక్సెస్ అవుతున్నాం. అందుకే లీడర్స్, కొత్త వాళ్ళు చూడండి లీడర్స్, నేను ఎఫ్ఆర్ పోయి వచ్చిన తర్వాత నైట్ 1-2 వరకు వర్క్ చేయడం కూడా జరుగుతున్నది. ఎఫ్ఆర్కు ప్రమేషన్ మన ప్లాన్లు తక్కువ చెప్పినా పర్వాలేదు.
కానీ ఎఫ్ఆర్కు కనుక అక్కడ కూర్చోబెట్టాం అనుకోండి, మన బిజినెస్ 10 టైమ్స్ అనేది ఎక్కువైపోతుంది. జస్ట్ ఒక 2 మంత్స్ ఆర్ 3 మంత్స్‌లో మనము ఇన్కమ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. అసలు నాకు ఢిల్లీకి రావడానికి కూడా అసలు చాలా ఇష్టం అసలు లేకుండే. ఏం సార్ ఎఫ్ఆర్ ఆల్రెడీ 21 మీటింగ్స్ నేను బొగ్గులకుంటకి అటెండ్ అయినందుకే నేను 5.5 మంత్స్‌లో క్రౌన్ అయిపోయాను. పవన్ సార్‌తోని చెప్తే ఒక్కటే చెప్పిండు, నీకు 3 లక్షల రూపాయలు ఇన్కమ్ రావాలా వద్దా? నెక్స్ట్ ఎఫ్ఆర్‌యు వరకు 3 లక్షల ఇన్కమ్ కావాలంటే నువ్వు ఆ ఎఫ్ఆర్‌యు మీటింగ్ అటెండ్ కావాల్సిందే. అతను చెప్పిన ఒక్క నిర్ణయంతోటి నేను ఒక్కడిని వద్దాం అనుకున్నాం. కానీ మా మేడం కూడా తీసుకొచ్చిన. అక్కడికి వచ్చిన తర్వాత మా మేడంకి హిందీ అర్థం కాలేదు, నాకు కూడా కాలేదు. కానీ అక్కడ అర్థమైంది ఏంటంటే మనీ భాష. ప్రతి ఒక్కరు ఒక మనీ గురించే మాట్లాడుతున్నారు. వాళ్ళ లైఫ్‌లో ఎంత కష్టం వచ్చినా కూడా ఈ వెస్టేజ్ బిజినెస్‌ని మాత్రం వదులుకోలేదు. అంటే చూడండి, చాలా మందికి వెస్టేజ్ అర్థమైతున్నది, కానీ చెయ్యాలంటే వాళ్ళకి భయమైపోతుంది. నాతోటి కాదని చెప్పి. కానీ ఈ ఎఫ్ఆర్‌యు మీటింగ్ గనుక వస్తే మాత్రం ఆ భయం అనేది మీకు వెళ్ళిపోతది. ధైర్యంగా మనం వర్క్ చేసుకోవచ్చు. అందుకోసమే లీడర్ 3,530 రూపాయలు చూడండి, మనం ఏ ఫంక్షన్‌కెళ్ళినా, ఏ పండగలొచ్చినా 3,500 జస్ట్ ఒక 1 ఆర్ 2 అవర్స్‌లో మనం ఖర్చు పెట్టేస్తాం. కానీ ఈ ఎఫ్ఆర్‌యు మీటింగ్ గనక టికెట్ తీసుకొని మీరు అక్కడ కూర్చుంటే మాత్రం జస్ట్ మీరు చెప్తున్నా కదా లీడర్స్, మీకు నచ్చకున్నా కూడా నేను 10 టైమ్స్ ఇద్దామని చెప్పి నేను నైట్ నుంచి ఆలోచించిన. 10% అంటే 35,000 రూపాయలు నేను మీకు నచ్చలేదు అని చెప్పి నాకు చెప్తే నేను 10 టైమ్స్ అనేది ఇస్తా. అంటే అంత మంచి వండర్‌ఫుల్ సెషన్ అన్నమాట. ఈ సెషన్‌కి ప్రతి ఒక్కరు అటెండ్ కావాలి లీడర్. నాలెడ్జ్ తీసుకోండి. మీరు బొగ్గులకుంటకి వస్తున్నారు. అది మీకేదైనా నమ్మకం అనేది కలుగుతున్నది. చెయ్యొచ్చు. మీకు నమ్మకం కలిగిన తర్వాత బయటికి పోయిన తర్వాత చాలా మంది నెగెటివ్ వాల్స్ ఉంటారు. వాళ్ళని తట్టుకోవాలంటే మీరేం చేయాలి? ఎఫ్ఆర్‌యు మీటింగ్ కావాల్సిందే. కొత్తోళ్ళు ఇప్పుడు ఈ రోజు నిన్న జాయిన్ అయిన అతను కూడా అంతే. మినిమమ్ మీ తరపు నుంచి ఒక 6 లెగ్స్ లేకుంటే 7 లెగ్స్. ఆ లెగ్స్ తీసుకొచ్చి అక్కడ మీరు కూర్చోబెట్టండి. ఒక్కొక్క ఆర్గనైజేషన్స్‌లో 20 మందిని కూడా కూర్చోబెడితే మీకు నెక్స్ట్ ఎఫ్ఆర్ హైదరాబాద్‌కి వచ్చేసరికి పర్ మంత్ వచ్చేసి ₹1,00,000 మనం తీసుకోవచ్చు. కానీ లీడర్స్ మీరు 3,530 రూపాయల గురించి ఆలోచిస్తున్నారు. కానీ నేను 3 తరాల జీవితం గురించి ఆలోచిస్తున్నా. నాకిప్పుడు అనిపించింది అహ్మదాబాద్ ఎఫ్ఆర్‌కి ఎందుకు వెళ్ళలేదా అని చెప్పి. ప్రతి ఒక్క లీడర్స్ బొగ్గులకుంటలో ఎఫ్ఆర్ గురించి చెప్పి మైండ్ అనేది మనకు డైవర్ట్ అయిపోయింది. అంటే కంపల్సరీ ఏందో చూడాలి. అక్కడ ఢిల్లీలో రికగ్నైజర్ మన డియూసిడి వాళ్ళ రికగ్నైజ్ జరుగుతుంటే అసలు చెప్తున్నా కదా లీడర్స్, నేను అక్కడ ఉన్నా అని చెప్పి ఊహించుకున్నా నేను. ఒక ఛత్రి మీద అంత మంచిగా మనల్ని తీసుకొచ్చి బ్యాండ్ బాజాతోటి తీసుకొస్తుందంటే మనం ఏం సాధించినాం ఒకసారి ఆలోచించండి. మనం చేసే జాబ్‌లలో 2-3 లక్షల ఇన్కమ్ సంపాదిస్తారు సాఫ్ట్‌వేర్ వాళ్ళకు. వాళ్ళకి ఇటువంటి రికగ్నైజర్ ఏమన్నా జరుగుతున్నదా? ఏమి జరగదు లీడర్స్. వాళ్ళు ఉన్నది వర్క్ చేసుకుంటా పోతున్నారు అంతే. కానీ దీంట్లో వర్క్‌తో పాటు మనకు రికగ్నైజర్ అనేది ఉంటది. లీడర్స్ ప్రతి ఒక్కళ్ళు కొత్త వాళ్ళు ఒక్కటే, పాత వాళ్ళకు కూడా ఒక్కటే. నేను ఢిల్లీకి పోయొచ్చినా కదా, నాకు ఇప్పుడు నాలెడ్జ్ అనేది నేను తీసుకున్నా కదా అని అనుకుంటారు. మనం ఎంత నాలెడ్జ్ తీసుకుంటే మనము అంత ఇన్కమ్ సంపాదించవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్పిన కదా లీడర్స్, మీరు ఏ స్టోర్‌లన్నా కనుక్కోండి, విన్నింగ్ టీమ్ లీడర్ స్టోర్ అనేది ఉన్నదా? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. అంటే స్టోర్‌లో కూర్చోలేదంటే వాళ్ళు ఇన్కమ్ సంపాదించడానికి వచ్చిర్రు. నాలెడ్జ్ అనేది తీసుకుంటుర్రు ఆళ్ళు. మనం చూడండి, మేము చెన్నై మీటింగ్‌కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళు వచ్చిర్రు, స్టోర్ వాళ్ళే వచ్చిర్రు ఆళ్ళు. వాళ్ళు అందులో విన్నింగ్ టీమ్ వాళ్ళు ఒక్కళ్ళు లేరు. కానీ మన బిజినెస్‌లో మాత్రము వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ వాళ్ళు ఇన్కమ్ సంపాదించడానికి వచ్చిర్రు విత్ షార్ట్ టైమ్‌లో. చూడండి లీడర్, ఒక 3.5-4 సంవత్సరాల్లో డీయూసీడ్ అయిపోతున్నారు మన దాంట్లో. వాళ్ళ దాంట్లో కావడానికి మినిమమ్ 10 సంవత్సరాలు కంపల్సరీగా. ఒక క్రౌన్ కావడానికి 3 ఇయర్స్. లీడర్స్, మన వెస్టేజ్ ఢిల్లీ ఆఫీసులో కూడా 2.5 సంవత్సరాలకు ఒకతను క్రౌన్ అయ్యిండు. నాతోటి ఆ పిన్ అనేది రికగ్నైజర్ చేయించుకున్నాడు. అంటే చూడండి ఎంత లేట్ అవుతుందో వాళ్ళకు. అంటే అక్కడ అప్లైన్ అయిన వారు సరిగా లేరు. నెక్స్ట్ మోటివేషన్ లేదు. నెక్స్ట్ మీటింగ్స్ లేవు వాళ్ళకు. కానీ మన దగ్గర మీటింగ్స్ అనేసరికి చాలా మంది నాకు మొత్తం తెలుసు కదా. ఇదే లీడర్స్, మన సొంతం తెలివి అనేది వాడొద్దు.
ఇప్పుడు ఎఫ్ఆర్ఓకు ప్రతి ఒక్కరు ప్రమోషన్ చేస్తున్నారు అన్నట్టు చూడండి. ఇప్పుడు జూమ్ మీటింగ్ కూడా ఈ రోజు నుంచి ఇంకో 10 days వరకు ఎఫ్ఆర్ఓ గురించే ప్రమోషన్ చేస్తున్నారంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. మన కోసము మనము మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలంటే కంపల్సరిగా మనం ఆ మీటింగ్లకు అటెండ్ కావాల్సిందే. మనం మీటింగ్ అటెండ్ కాకుండా నేను లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నా అంటే అది మాత్రం 100కు 100% సాధ్యం కాదు. ఖాళీ మీ డ్రీమ్స్ ఉంటే అంతే. ₹1,00,000 సంపాదిస్తా క్రౌన్, మీకు ఆ క్రౌన్ రావడానికి కూడా ఒక 2-3 సంవత్సరాలు టైం పడుతుంది. కానీ షార్ట్ కట్లో కావాలంటే నాకు పట్టడానికి 5.5 నెలలు పట్టింది. కానీ మీరు జస్ట్ ఒక 3 monthsలో ఎఫ్ఆర్ఓ పోయొచ్చి ఒక 3 monthsలో మీరు క్రౌన్ అయ్యి ₹1,00,000 ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. మీరు టికెట్లు చాలా షార్టేజ్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు బుక్ చేసుకోండి. బుక్ చేసుకొని ప్రతి ఒక్క డౌన్లైన్కు ఇన్వైట్ చేయండి. ప్లాన్లు తక్కువ చెప్పండి. ప్లాన్లు చెప్పి ఇమ్మీడియట్లీ టికెట్ అనేది బుక్ చేసి టికెట్ ఇచ్చేసేయండి. అక్కడ లాస్ట్కు మీ ఫ్రెండ్స్ రిలేషన్ కూడా ఇప్పుడు మిమ్మల్ని నమ్ముతలేరు కదా, కంపల్సరీ అక్కడ తీసుకొచ్చి కూసబెట్టేసేయండి. అక్కడ కనుక కూసబెట్టేసేసారు అనుకోండి, వాళ్ళ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. సరే, చాలా మంది ఏం ఆలోచిస్తారంటే 3,500, ఎందుకంటే మనమే టికెట్ బుక్ చేయకుంటమే మనం ఇతరులకు ఎలా చెప్తాం? కంపల్సరీగా మనం టికెట్ బుక్ చేస్తేనే మనం ఇతరులకు కంపల్సరీగా తీసుకొస్తాం. మనమే లాస్ట్ వరకు టికెట్ బుక్ చేసినాం అనుకోండి, మనం కూడా లాస్ట్కే ప్రమోషన్ అనేది చేస్తాం. అందుకోసం లీడర్స్, ప్రతి ఒక్క లీడరు టికెట్ బుక్ చేసుకొని గ్రూప్లో కనుక మీ పోస్టర్ని వేయండి, స్టేటస్ పెట్టుకోండి. స్టేటస్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ లీడర్. నేను ఢిల్లీలో ఉన్న ఒక 2-3 గంటలనే స్టేషన్ పెట్టడంతో ఫ్రెండ్స్ అనేది వచ్చేసిర్రు. వాళ్ళు ఒకప్పుడు బొగ్గల గుంటకు హైదరాబాద్ రమ్మన్నా రాలేకపోయారు. అంటే ఆలోచించండి, స్టేటస్ కూడా చాలా ఇంపార్టెంట్. మన ఏ పని జరుగుతున్నది, ఏ పని మనం చేస్తున్నది మనం చూడాలంటే స్టేటస్. చాలా మంది స్టేటస్లో ఏం పెడతారంటే దేవుళ్ళ గురించి పెడుతుంటారు, రాజకీయాల గురించి పెడుతుంటారు. ఎన్ని వేస్ట్ లీడర్స్. ఇన్ని సంవత్సరాలు మనం పెట్టాం, అవునా కదా లీడర్స్? ఇప్పుడు దేవుళ్ళ దగ్గర ఇప్పుడు గణేష్ చవితి 9 రోజులు మనము దేవుని ముందు కూర్చుంటే మనకి ఏమొస్తుంది ఒక్కసారి ఆలోచించండి లీడర్స్. పైసలు వస్తాయా? మనకు రావు. జస్ట్ ఆ 9 రోజులు ఎంజాయ్మెంట్ అనేది వస్తుంది. చూడండి లీడర్స్, నేను మా ఇంటి ముందల ఇన్ని సంవత్సరాల నుంచి గణేష్ నేను ఇప్పించలేకపోయినా, కానీ ఇందులో కానీ ఒక 1 yearలో నేను ఒక గణేషుని ఇప్పించిన నేను. అంటే ఆలోచించండి లీడర్స్, ఈ బిజినెస్ ద నెంబర్ 1 ప్లాట్ఫారం. మీరు కనుక నమ్ముకుంటే సొమ్ము, లేకపోతే దుమ్ము. ఈ ఎఫ్ఆర్ఓ కనుక మీరు కనుక అటెండ్ అయితే చెప్తున్నా కదా లీడర్, 10 times అమౌంట్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా. ప్రతి ఒక్క లీడర్స్ ఎఫ్ఆర్ఓ బుక్ చేసుకోండి, ప్రమోషన్ చెయ్యండి, కంపల్సరీగా అక్కడికి అటెండ్ కాండి. చాలా మంది ఏం ఆలోచిస్తారంటే అంత దూరమా, శంషాబాద్ ఇక్కడ నుంచి 25-30 kilometers మేము ఎలా రావాలి? అదే ఒక ఫంక్షన్స్కి అయితే వెళ్తాడా వెళ్ళరా? బస్సులో కూర్చొని కార్లో క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తుంటారు లీడర్స్. కానీ మనం నాలెడ్జ్ తీసుకోవడానికి మనం వెళ్ళాలా వద్దా? మన పిల్లలకు సంవత్సరం పొడవునా 50,000 నుంచి ₹1,00,000 ఫీజు అనేది కడుతుంటాం. వాళ్ళు చదువుతారా చదవరా అది వేరే విషయం. కానీ మనకు ఒక 3 రోజులు సెషన్లో కనుక మనం కూర్చున్నాం అనుకోండి, మనం ఎంత నాలెడ్జ్ తీసుకోవచ్చు. కొత్త ఆల్రెడీ పాత వాళ్ళకు హోప్ అనేది వచ్చేసింది. హోప్ అంటే ఏంది? ఇది సోపుల బిజినెస్ కాదు, సబ్బుల బిజినెస్ అని హోప్ వచ్చేసింది. కానీ కొత్త వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే నాతోటి అవుతుందా కాదా? ఇది కంపల్సరీగా మీరు అటెండ్ అయితేనే మీకు అక్కడ తెలుస్తుంది. లీడర్స్, చాలా మంది ఢిల్లీ నుంచి వేరే మన రాష్ట్రాల నుంచి అందరు టికెట్లు అనేది బుక్ చేయడం జరిగింది. అసలు టికెట్లు కూడా లేవని చెప్తున్నారు. మన గ్రూప్లో అనౌన్స్మెంట్ అనేది జరుగుతూనే ఉన్నది. లీడర్స్, కంపల్సరీగా మీరు వచ్చి నాలెడ్జ్ తీసుకొని మీ బిజినెస్ని డెవలప్ అనేది చేసుకోండి. లీడర్స్, మీరు ప్రతిరోజు మార్నింగ్ ఈ జూమ్ సెషన్ అనేది కంపల్సరీగా వినండి. ఇప్పుడు చాలా మంది లింక్స్ బంద్ చేసుకొని ఈ మార్నింగ్ మన సిఈపి కనుక మీరు విన్నారనుకోండి, అసలు మన డియుసిడి వాళ్ళు చాలా మంది ఏమంటారు, వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఎంత కష్టపడ్డారు లీడర్స్. వాళ్ళు 3.5-4 సంవత్సరాలే వాళ్ళకు స్టోర్స్ లేవు, ఒక చూపించుకోవడానికి ఒక లీడర్లు కూడా లేకుండా వాళ్ళకు. అటువంటి వాళ్ళే ఇందులో సక్సెస్ అయ్యారంటే మనకు చూపించుకోవడానికి ఎంతమంది ఉన్నారు?
ఆలోచించండి, మన ప్రతి ఒక్క లీడర్స్ తోటి మనం సెల్ఫీ ఫోటోలు దిగి అర్థమైతే మనం చెప్పే వాళ్ళకు మనము చూపించచ్చు, మనం ప్లాన్ చెప్పే వాళ్ళకు వీళ్ళకి డైరెక్ట్ నేను కల్పించేస్తా, మీకు మాట్లాడిపిస్తా అని మీరు హోప్ ఇవ్వండి. ఆ హోప్ ఎక్కడిస్తారు మీరు? ఎఫ్ఆర్‌లో ఇస్తారు మీరు. బొగ్గులగుంట సెషన్‌లో మీరు నమ్మకం అనేది కలుగుతుంది. 100కు 100% నమ్మకం కలుగుతుంది. కానీ అక్కడికి వచ్చిన తర్వాత మీరు అసలు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఎన్ని అడ్డంకులు రాని, అడ్డంకులు వస్తాయి లీడర్. మన జాబ్‌లో అడ్డంకులు రావా? బిజినెస్‌లో అడ్డంకులు రావా? జాబ్‌లో అడ్డంకులు రావా? మార్నింగ్ 7 గంటలకు రమ్మంటే మనము 5 గంటలకు లేచి తయారై 7 గంటలకు మనం అక్కడ ఉంటాము. అక్కడ మీటింగ్ అంటే ఇంపార్టెంట్ ఏంటి? అప్లైన్ అంటే ఇంపార్టెంట్ ఏంటి? ఈ ప్రతి ఒక్కటి మనము అక్కడ నేర్చుకోవచ్చు. ఓకే లీడర్స్, విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. నిజంగా మీరు ఒక మీ సక్సెస్ కి సీక్రెట్ ఏంటిది అనేది చెప్పడం జరిగింది సార్. రియలీ రియలీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా కొత్త వాళ్ళందరికీ మేము ప్రమోట్ చేసుకొని సక్సెస్ అవుతారని అనుకుంటున్నారు కొత్త వాళ్ళు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మరొక లీడర్ కి మనం ఇన్వైట్ చేద్దామండి. అతి తక్కువ టైంలోనే సక్సెస్ అయిన గ్రేట్ లీడర్ ని నేను ఇన్వైట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ లీడర్ వచ్చేసి మనకు గజ్వెల్ నుంచి ఉన్నాడు సార్ లీడర్. సో ప్లీజ్ వెల్కమ్ టు డిజిటల్ స్క్రీన్ యూసిడి జాలా శ్రీనివాస్ సార్. ప్లీజ్ కమ్ ఆన్ ద డిజిటల్ స్క్రీన్ సార్. Yes, good morning, sir. Sir, voice clear, sir? క్లియర్ సార్, క్లియర్ వాయిస్. Thank you, sir. Thank you so much. ముఖ్యంగా ఈ ఆపర్చునిటీ కల్పించినటువంటి మా యొక్క గ్రేట్ లీడర్స్ ఆల్ అప్లయన్స్ అందరికీ నా యొక్క పాదాభివందనాలు సార్. ఎందుకంటే నా యొక్క 3 జనరేషన్ లైఫ్ అనేది మీ అందరికీ రుణపడి ఉంటాం. ఎందుకంటే నేను ఈ బిజినెస్ కి రాకముందుకు నేను చాలా రకాల జాబ్స్ చేశాను. కానీ ఎక్కడికి ఇట్లా అక్కడ సక్సెస్ అనేది ఆటోమేటిక్ గా లేదు. అక్కడ చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేశాను, కానీ ఎక్కడ ఇట్లా లేదు వాస్తవం చెప్పాలంటే. ఇందులోకి వచ్చిన తర్వాత నా లైఫ్ అనేది చాలా చాలా చేంజ్ కావడం జరిగింది. స్టార్టింగ్ లో ఏంటంటే 2018 లో నేను జాయిన్ కావడం జరిగింది. తర్వాత ఒక 3-4 మంత్స్ నేను కంటిన్యూగా వర్క్ చేసిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను సఫర్ అయ్యాను. ఆ ప్రాబ్లమ్స్ తోనే ఒక 2 సంవత్సరాల బ్యాక్ నేను బిజినెస్ చేయలేదు. నాకు అప్లయన్స్ వస్తావారు, కౌన్సిలింగ్ ఇస్తావారు, చెప్తావారు ఖచ్చితంగా రండి శ్రీను, మంచి లైఫ్ ఉంటుంది, చేద్దాము, అందరు సక్సెస్ అవుతారు, మీరు ఇట్లా అవుతారు, రండి ఖచ్చితంగా. చాలా సార్లు మన గ్రేట్ లీడర్ సలీం సార్ అండ్ తంగలపల్లి శ్రీనివాస్ సార్ అండ్ సింహాచార్య సార్ రావడం జరిగింది. కానీ నేనేం చేస్తున్నా అంటే అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ కాదు సార్. నా ప్రాబ్లమ్ సాల్వ్ అయిన తర్వాత నేను వస్తాను, నాకు చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయని ఒక చిన్న రీజన్ చెప్పుకొని నేను అక్కడ ఆగిపోయాను. 2019 లో ఆల్రెడీ ఎఫ్ఆర్ఓ మీటింగ్ ఉంది అక్కడ మనకు గుజరాత్ లో. కానీ దాని టికెట్ ఇట్లా ఆల్రెడీ అప్లయన్స్ బుక్ చేశారు. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకొని నేను అక్కడ ఆగిపోయి ఆ టికెట్ గిట్లా క్యాన్సిల్ చేసుకున్నా, అక్కడికి వెళ్ళలేదు మీటింగ్. ఆ మీటింగ్ కు ఒక్కసారి నేను వెళ్ళకపోవడం ద్వారా నేను ఎంత లాస్ అయ్యానంటే, చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మన గ్రేట్ లీడర్ డియూసిడి సార్ ఉంది కదా, ఆ సార్ వచ్చేసి ప్రెసెంట్ ఇప్పుడు ఒక డియూసిడి లెవెల్ ఉండు అండ్ ఒక 6 లక్షల ఇన్కమ్ తీసుకుంటుండు. అంటే ఆ సార్ జాయినింగ్ కు నా జాయినింగ్ కు దాదాపు ఒక 2-3 మంత్స్ డిఫరెంట్ అంతే. నేను ప్రెసెంట్ చూడండి నా లెవెల్ యూసిడి లెవెల్ ఉన్నాను, జస్ట్ 1,35,000 ఇన్కమ్ తోనే ఉన్నాను. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఆ ఒక్క ఎఫ్ఆర్ఓ మీటింగ్ అటెండ్ కాకపోవడం ద్వారా నేను ఎంత లాస్ అయ్యాను. ఇక్కడ ఈజీగా అనిపిస్తుంది. నేను 2020లో మళ్ళీ ఎఫ్ఆర్ఓ మీటింగ్ వచ్చింది. ఆ వచ్చిన తర్వాత నాకు అప్పుడు అర్థమైంది, అబ్బా నేను ఎంత లాస్ అయ్యాను అని చాలా సార్లు ఏడ్చిన. అదే సార్ వాళ్ళు చెప్పినప్పుడు 2019లో నేను కనుక వెళ్ళి ఉంటా ఎఫ్ఆర్ఓ మీటింగ్ కు, సార్ తో పాటు ఒక డియూసిడి స్టేజ్ లో ఉండేటోని, నా ఇలా కనీసం ఒక 5-6 లక్షల ఇన్కమ్ అన్న వచ్చేది 100% వస్తుండే. చూడండి, ఆ ఒక్క ఎఫ్ఆర్ మీటింగ్ అటెండ్ కాకపోవడం ఇంత లాస్ అయ్యాను. తర్వాత 2020 ఎఫ్ఆర్ మీటింగ్ వచ్చింది. ఆ వచ్చినప్పుడు ఏంటంటే నా తన వాస్తవం చెప్పాలంటే ₹1 గిట్లా లేదు. ₹1 గిట్లా లేదు. మా మేడం దగ్గర గోల్డ్ ఉండే, గోల్డ్ బ్యాంకులో పెట్టేసి మరీ అప్పు చేసి నేను మా మేడం ఇట్లా మేము ఇద్దరం పోతున్నాం కదా, నాతో పాటు ఒక
3-4 మెంబర్స్ తీసుకెళ్ళాను అక్కడికి, ఆ ఎఫ్ఆర్ మీటింగ్ కు ఢిల్లీలో. ఆ మీటింగ్ తీసుకెళ్ళిన ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ డబ్బులు లేవు కదా, సార్ వాళ్ళకు భరోసా ఇచ్చారు. డబ్బులు లేకపోతే మీకు ఆ మీటింగ్ కనుక నచ్చకపోతే రిటర్న్ మళ్ళీ మీకు డబ్బులు ఇస్తానని చెప్పారు సార్. ఒక భరోసా ఇచ్చారు వాళ్ళు. అదే భరోసాతో నేను అక్కడికి వచ్చాను. కానీ ఫస్ట్ రోజు వచ్చిన తర్వాత నాకు ఏం అర్థం కాలేదండి. ఎందుకంటే నాకు హిందీ అనేది రాదు, లాంగ్వేజ్ రాదు, నాకు ఏం అర్థం కాలేదు. కానీ సెకండ్ రోజు విన్న తర్వాత నా లైఫ్ అనేది చాలా చేంజ్ అయిపోయింది అక్కడనే. అక్కడనే ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను. చేసే ఈ బిజినెస్ చేస్తా, లేకపోతే చచ్చిపోవాలని ఒక ఫీలింగ్ వచ్చేసింది అక్కడనే. జీవితంలో ఏ బిజినెస్, ఏ జాబ్ చేసినా బయట సమాజంలో ఎక్కడ ఇట్లా మనం సక్సెస్ కాలేమని ఒక నమ్మకం అనేది అక్కడ తీసుకున్నాను. అక్కడ ఒక మేడం ఉండే, గ్రేట్ లీడర్ శ్రీదేవి మేడం. వాళ్ళది ఏంటంటే ఆల్రెడీ ఒక లవ్ స్టోరీ, మ్యారేజ్ అయిపోయింది. తర్వాత వాళ్ళ ఒక హస్బెండ్ చనిపోయాడు, సమ్ హెల్త్ ప్రాబ్లం వల్ల చనిపోయాడు. చనిపోయినప్పుడు ఈమె సింగిల్ అయిపోయింది అక్కడ. అక్కడ అమ్మ వాళ్ళ సపోర్టింగ్ లేదు, ఇక్కడ అత్తమ్మ వాళ్ళ సపోర్టింగ్ ఇట్లా లేదు, ఎందుకంటే భర్తకి ఇట్లా లేడు కదా. ఆమె స్టోరీ విన్న తర్వాత నేను అక్కడ మోటివేషన్ అయ్యాను. చూడండి, ఆమెను ఇక్కడ సక్సెస్ అయ్యింది, మరి మనం ఎందుకు సక్సెస్ కాలేము? ఒక సింగిల్ లేడీ, ఆమె స్టోరీ చాలా నాకు ఇన్స్పైర్ అయిపోయింది అక్కడ. ఒక సింగిల్ లేడీ సక్సెస్ అవుతున్నప్పుడు మనం ఎందుకు సక్సెస్ కాలేము? నేను ఇంతమందికి చాలా రకాల ప్రాబ్లమ్స్ తోని ఫీల్ అయ్యాను. నాకే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకే చాలా అప్పులు ఉన్నాయని. కానీ ఆ మీటింగ్ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీస్ విన్న తర్వాత నా ప్రాబ్లమ్స్ చాలా చిన్నవి, చాలా అంటే చాలా చిన్నవి. వాళ్ళ ముంగట చూసుకున్నట్లయితే ఆ ప్రాబ్లమ్స్ చెప్పుకొని నేను చాలా టైం వేస్ట్ చేసుకున్నా అనిపించింది. డియర్ లీడర్స్, మీరు ఇట్లా అర్థం చేసుకోండి. మీ అప్లయన్స్ చాలా మంది చెప్తా ఉన్నారు, ఎఫ్ఆర్ మీటింగ్ కి చాలా మంది ప్రమోషన్ చేయండి రండి, ఖచ్చితంగా మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుందని. కాబట్టి ప్రతి లీడర్స్ ఇట్లా టైం వేస్ట్ చేసుకోకుండా ఖచ్చితంగా అక్కడికి అటెండ్ కండి. ఎందుకంటే నేను టైం వేస్ట్ చేసుకున్నా కాబట్టి, జస్ట్ ఒక 1 year టైం వేస్ట్ చేసుకున్నా కాబట్టి నేను అంత లాస్ అయ్యాను. మరి మీరు ఇట్లా లాస్ అవుదామని ఉందా? ఒకసారి ఆలోచించండి. కాబట్టి ప్రతి ఒక్కరు ఇట్లా టైం వేస్ట్ చేసుకోకండి. ఆ ఎఫ్ఆర్యు మీటింగ్ అటెండ్ అయిన తర్వాత అంతకుముందుకు నా బిజినెస్ అనేది జీరో అండి, జీరో. ఎవరు చెప్పినా వినకపోతుండే, ఎవరు రమ్మని చెప్పినా రాకపోతుండే మీటింగ్లకు. నేను ఎట్లయితే ప్రాబ్లమ్స్ చెప్పినా నా టీం మెంబర్స్ ఇట్లా అదే ప్రాబ్లమ్స్ చెప్తూ ఉండే. కానీ ఆ ఎఫ్ఆర్ మీటింగ్ అటెండ్ అయిన తర్వాత జస్ట్ అప్పుడు సిల్వర్ స్టేజ్ లో ఉన్నాను ఎఫ్ఆర్ మీటింగ్ లో. అక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ 2-3 months లోపల స్టార్ అయిపోయినా, అదే లాక్డౌన్ మూమెంట్ లో స్టార్ అయిపోయినా. మళ్ళీ ఒక 4-5 months లోపల డైమండ్ అయిపోయినా. తర్వాత కారు తీసుకున్నా గోకురన్ మీటింగ్ లో. మన గ్రేట్ లీడర్ ఎస్పీ భారతి సార్ చేతుల మీద కార్ అన్వెలింగ్ ఇట్లా జరగడం జరిగింది. చాలా హ్యాపీ నాకు ఆ మూమెంట్. ఆ గోకురన్ మీటింగ్ తర్వాత జస్ట్ క్రౌన్ అయిపోయినా. మళ్ళీ తర్వాత మొన్న రీసెంట్ గా మిషన్ 90 days పెట్టుకున్నాను. ఆ మిషన్ 60 days లోపలే యూసిడి కంప్లీట్ చేయడం జరిగింది. ఇదంతా ఎలా జరిగిందంటే ఓన్లీ ఫర్ ఒక ఎఫ్ఆర్ మీటింగ్. ఒక ఎఫ్ఆర్ మీటింగ్ అటెండ్ కావడం ద్వారా ఇంత సక్సెస్ వచ్చింది. ఒక్కసారి ఆలోచించండి. తర్వాత ఆ ఎఫ్ఆర్ మీటింగ్ తర్వాత ఏంటంటే నాకు కాల్, నా టీం లోపల 3 కాల్ తీసుకోవడం జరిగింది. 3 members కాల్ ఇప్పేయడం జరిగింది. ఒక మంచి ఇన్కమ్ తో తీసుకుంటారు వాళ్ళందరూ. ఇంకో కార్ ఇట్లా ఆల్రెడీ బుక్ చేశాము. అంటే ఎంత మొమెంటం ఉంది చూడండి. ఇంకోటి చెప్పాలంటే మా చిన్న పాప ఉంటదండి, కనీసం వాళ్ళకు ఫ్రూట్స్ తీసుకువద్దామని వాళ్ళకి డబ్బు లేవు. ఫ్రూట్స్ వాళ్ళ పిల్లలు అడుగుతా ఉంటారు, డాడీ ఫ్రూట్స్ తీసుకురండి, పండ్లు తీసుకురమ్మని. కానీ డబ్బు లేక నేను నేర్చుకున్న రోజులు చాలా ఉన్నాయి. నిజం చెప్పాలంటే చాలా అంటే చాలా ఉన్నాయి. ఇంటి ఓనర్ వాళ్ళు గుర్తొస్తా ఉంటారు, పిల్లలు ఫ్రూట్స్ తీసుకున్న వాళ్ళు అడుగుతా ఉంటారు, కానీ నాతో కనీసం పెట్రోల్ పోసుకొని ఇలా డబ్బు లేవు. అలాంటి సిచ్యువేషన్ నుండి ఇక్కడికి వచ్చానంటే ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు చూడండి, మా పాపకు నెలకు సంవత్సరానికి ఆమె ఫీజు జస్ట్ నర్సరీ ఉంటది 1,00,000 రూపాయలు. ఫ్రూట్స్ తీసుకొద్దామన్నా నాకు డబ్బు లేకుండే పిల్లలకి, కానీ ఈ రోజు 1,00,000 రూపాయలు పెట్టి నేను చదివిపిస్తున్నానంటే ఒకసారి నర్సరీ పాపకు. అంటే ఎంత మొమెంటం ఉంది అనేది ఒకసారి అర్థం చేసుకోండి.
ఇదంతా రావడానికి ఏంటంటే మెయిన్ రీజన్ ఎఫ్ఆర్ మీటింగే. మనం గనక ఆ ఎఫ్ఆర్ మీటింగ్ గనక చాలా మందిని ప్రమోట్ చేయండి. ఒక డైరెక్టర్ ఉండు అంటే ఒక 60 మెంబర్స్ తీసుకురండి, ఒక 60 మందిని తీసుకురండి. ఆ 60 మందిని గనక డిఫరెంట్ లెగ్స్ నుండి తీసుకురండి, అక్కడ కూర్చుండబెట్టండి. జస్ట్ 2-3 మంత్స్ లోపల ఈజీగా మినిమం ₹1,00,000 క్రౌన్ డైరెక్టర్ కావచ్చు. మినిమం చెప్తున్నా, మినిమం లెవెల్, మినిమం ఇన్కమ్ ₹1,00,000 క్రౌన్ కావచ్చు. జస్ట్ 60 మెంబర్స్ అక్కడ కూర్చుండబెడితే. మీ టీం లోపల మీ అప్పులు గనక తీరాలి అనుకుంటే, మీకు గనక ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటే, మీ అప్పులు తీరాలి, మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ కావాలి, మీ టీం మూమెంటం కావాలి అనుకుంటే, మీ టీంలో ఉన్న డౌన్లైన్స్ అందరు పడుకున్న వాళ్ళు మళ్ళీ లేచి రావాలనుకుంటే ఓన్లీ ఫర్ ఎఫ్ఆర్ మీటింగే. ఆ ఎఫ్ఆర్ మీటింగ్ కనుక అటెండ్ చేపిస్తే మీ లైఫ్ అనేది ఆటోమేటిక్ చేంజ్ అయిపోతుందండి. ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ నేర్పిస్తారు. చూడండి, ఒక్కొక్కరు మన వెస్టర్ బిజినెస్ లోనే చాలా టీమ్స్ ఉన్నాయి. ఒక్కొక్కరు 2014 నుంచి ఇట్లా జాయిన్ అయిన వాళ్ళు, కానీ వాళ్ళ ఇన్కమ్ ఎంత, వాళ్ళ లెవెల్ చూసుకున్నట్లయితే జస్ట్ ఒక 50,000, 60,000, కనీసం ₹1,00,000 లోపే ఉన్నాయి. వాళ్ళ లెవెల్ స్టార్, గోల్డ్, క్రౌన్, తర్వాత డైమండ్స్ ఇదే లెవెల్ ఉన్నాయి. 2014 నుంచి ఇస్తారు వాళ్ళు. మరి మనం ఇంత సక్సెస్ కావడానికి ఏంది రీజన్ అంటే ఓన్లీ గోకులాన్ మీటింగ్స్ అండ్ ఎఫ్ఆర్ మీటింగ్స్. ఎందుకంటే పెద్ద పెద్ద మీటింగ్స్ అటెండ్ కావడం ద్వారా మన అక్కడ ఒక మంచి నిర్ణయం, ఒక పెద్ద పెద్ద నిర్ణయాలు మనం తీసుకోవడం జరుగుతుంది. ఒక పెద్ద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. చూడండి, ఈరోజు మనకు మంచి ఒక అవకాశం వచ్చింది. ఎన్ని రోజులు మనం ఎదురు చూస్తా ఉన్నాం ఆ ఎఫ్ఆర్ మీటింగ్ మన హైదరాబాద్ లో జరగాలని. ఇది గ్రేట్ అవకాశం అండి మనకు. ఎందుకంటే మనకు 16, 17, 18 ఈ 3 days వెరీ 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 ఇంపార్టెంట్. మన యొక్క అందరి లైఫ్ ను చేంజ్ చేసే ఒక మెగా ఈవెంట్ అది. దాన్ని గట్టిగా ప్రమోషన్ చేసుకోండి. జస్ట్ టికెట్ ₹3,534 ఉంది జస్ట్ అది. కాబట్టి డబ్బుల కోసం ఇక్కడ ఆలోచించకండి. ఒకసారి ఆలోచించండి. నేను అక్కడ 20,000 పెట్టి నేను నా ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ వెళ్ళాం కాబట్టి ఈ రోజు 1,35,000 ఇన్కమ్ తీసుకుంటున్నాను. ఇక్కడ డబ్బుల కోసం ఆలోచించకండి. మీ దగ్గర డబ్బులు లేకున్నా సరే అప్పు చేసి మరీ రండి ఈ మీటింగ్ కనుక. నేను ఇంత గ్యారెంటీ చెప్తున్నా, అప్పు చేసి మరీ రండి అని చెప్తున్నాను. ఎందుకంటే ఆ మీటింగ్ ఉంటే ఇక్కడ 35,000 ఖర్చు అయితే అక్కడ ₹3,50,000 నెలకి ఎట్లా సంపాదించుకోవాలి అనే నాలెడ్జ్ మనం నేర్చుకుంటున్నాం. ఈ రోజు ఒక పార్టీ చేసుకున్నాం అనుకోండి, కనీసం ఒక ₹10,000 ఖర్చు అవుతుంది. దానివల్ల ఏం వస్తుంది, మన హెల్త్ ఖరాబ్ చేసుకుంటున్నాము, డబ్బులు వృధా బొక్క అయిపోతున్నాయి. కానీ ఇక్కడ చూడండి, అదే అమౌంట్ ఇక్కడ కనుక స్పెండ్ చేస్తే కనీసం ఒక ₹3,00,000 ఇన్కమ్ అని మనం ఎర్న్ చేసుకున్న నాలెడ్జ్ మనం తీసుకోగలుగుతున్నాం. డియర్ లీడర్స్, ఒక్కసారి ఆలోచించండి. దాదాపు ఒక 1 వీక్ నుండి ఇదే సెక్షన్ జరుగుతుంది. ఎఫ్ఆర్యు. ఎందుకు చెప్తున్నామో ఒకసారి అర్థం చేసుకోండి. మా యొక్క అందరి లైఫ్ చేంజ్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఈ ఒక ఎఫ్ఆర్యు మాత్రమే. కాబట్టి ప్రతి లీడర్స్ మీరు ప్లాన్స్ ఇంపార్టెంట్ కాదండి. ఇప్పుడు మనం చాలా మంది ప్లాన్స్ చెప్పడానికి వెళ్తా ఉన్నారు. ముఖ్యంగా అది కాదు, ప్లాన్స్ కాదు, ప్రమోషన్ చేయండి. ప్లాన్స్ ఈ రోజు కాకుండా తర్వాత చేసుకోవచ్చు, కానీ ప్రమోషన్ ఇంపార్టెంట్. వాళ్ళకి ప్రోడక్ట్స్ ఇప్పించడం కాదు మెయిన్ గా చేయాల్సింది. ఇప్పుడు వాళ్ళకి టికెట్ ఇప్పియండి. ప్లాన్స్ ప్రోడక్ట్స్ అవసరం లేదు. ఇప్పుడు టికెట్ ఇప్పియండి, దానికోసం ప్లాన్ చేయండి. ఇప్పుడు ఒక 1000 ప్లాన్స్ చేస్తుండొచ్చు, కానీ దానివల్ల వచ్చేది ఏముండదు. అదే కనీసం ఆ 1000 మందిలో ఒక 100 మంది నా మీటింగ్ లో కూర్చుంటే పెట్టండి, మీరు డియూసిడ్ కంప్లీట్ అయిపోతారండి. కంప్లీట్ గా డియూసిడ్ అయిపోతారు. కాబట్టి ప్రతి ఒక్క లీడర్స్ నేను చెప్తున్నది ఒకటే అండి, ఎఫ్ఆర్యు మీటింగ్స్ ఈసారి కనుక మిస్ చేసుకున్నారనుకోండి, మీ లైఫ్ లో మళ్ళా 1 year బ్యాక్ వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏదైతే ఈ మీటింగ్ అటెండ్ అయితే ₹1,00,000 సంపాదించగలుగుతారు, అదే ₹1,00,000 మీరు జీరోకి వెళ్ళిపోతారు మళ్ళీ మీరు ఆ ఎఫ్ఆర్యు మీటింగ్ అటెండ్ కాకపోతే.
నిజంగా అండి నా లైఫ్ లో చేంజెస్ కావడానికి మెయిన్ ఈవెంట్ ఏంటంటే ఓన్లీ ఫర్ ఎఫ్ఆర్యు. కాబట్టి ప్రతి లీడర్స్ ఇట్లా టైం వేస్ట్ చేసుకోకుండా ఖచ్చితంగా అటెండ్ చేయండి. ఈ రోజు నుంచే గట్టిగా ప్రమోషన్ చేసుకోండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రేట్ అప్లయన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు ద హోస్ట్. వండర్ఫుల్ సార్. నిజంగా చాలా గ్రేట్. నిజంగా చెప్తున్నాను, మీలాంటి వ్యక్తులు మా టీమ్ లో ఉన్నందుకు చాలా వండర్ఫుల్ సార్. సో నేను చాలా దగ్గర నుంచి చూసినాను కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. బయట 3,000 సంపాదించే పర్సన్ ఇక్కడ ₹1,00,000 ఏబో ఇన్కమ్ తీసుకుంటుండు, అలాగే కార్ తీసుకుంటుండు అంటే దానికి కారణం ఏంటిది? తన సక్సెస్ సీక్రెట్ చెప్పడం జరిగింది. అది ఓన్లీ గోక్రాన్ అండ్ ఎఫ్ఆర్ మీటింగ్స్ మాత్రమే. సో డియర్ ఫ్రెండ్స్, కొత్త వాళ్ళకి చెప్తున్నానండి, మీరు కూడా ₹3,000 బయట ఏమొస్తుందండి? ఫ్రెండ్స్ తోటి వెళ్తే ఈజీగా ₹3,000 అయిపోతుంది. అదే ఖర్చుతోటి ఇక్కడ టికెట్ బుక్ చేసుకోండి. మీ లైఫ్ లో ఉన్న 3 తరాల జీవితాలు చేంజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి గ్రేట్ లీడర్ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ లీడర్ ని మనం ఇన్వైట్ చేద్దాము. సో సార్ గుడ్ మార్నింగ్ సార్, ఇంద్రబీర్ సింగ్ సార్. ఒక్కసారి మీరు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి సార్. సార్ ఇంద్రబీర్ సింగ్ సార్, ఒక్కసారి మీరు ఉంటే హ్యాండ్ రైజ్ చేయరా ప్లీజ్. సార్ లేనట్టున్నానండి. ఓకే సార్. ఓకే లీడర్స్, నేను ఇంకొక గ్రేట్ లీడర్ ని మా లైఫ్ లో చాలా ఇన్స్పైర్ చేసిన పర్సన్ ని నేను ఇన్వైట్ చేస్తున్నాను. మా మూడు తరాల జీవితాలు ఆ సార్ కి మేము రుణపడి ఉంటాము. అలాంటి గ్రేట్ లీడర్ ని నేను ఇన్వైట్ చేస్తున్నాను. సో మీ అందరి క్లాప్స్ తోటి మిస్టర్ సలీం సార్, ప్లీజ్ కమ్ ఆన్ ద డిజిటల్ స్క్రీన్ సార్. ఎస్, గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. సో నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు మార్నింగ్ చూడండి ఎంత మంచిగా లీడర్స్, ఒక్కొక్క లీడర్ ఎంత మంచిగా మాట్లాడుతున్నారు. సో ఎక్సలెంట్, వండర్ఫుల్. ఇంద్రబీర్ సార్ రాత్రి లేట్ అయినట్టుంది సార్ ఆయన రావడానికి ఇంటికి. సో ఒకవేళ లాస్ట్ వరకు వస్తే మళ్ళీ మాట్లాడతారు. సో లీడర్స్, నా పేరు సలీం. మీకు అందరికి తెలుసు, ఈ బిజినెస్ లకు రాకముందు నా సిచ్యువేషన్ ఏముండే, ఆ తర్వాత వచ్చిన తర్వాత ఈ రోజు లైఫ్ చేంజ్ కావడానికి కారణం ఏంటి అంటే మీ అందరికి మళ్ళీ అదే చెప్తున్నాను, ఎఫ్ఆర్యు రైట్. సో స్టార్టింగ్ లో మేము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మీ అందరికీ తెలుసు, హైదరాబాద్ లో సక్సెస్ అనేది అంటే స్టార్టింగ్ లో ఉండే కాబట్టి లక్షల్లో ఇన్కమ్ తీసుకునే వాళ్ళు అప్పుడు తక్కువ ఉండే. ఇంద్రబీర్ సార్ ఇన్కమ్ ఆల్మోస్ట్ 40,000 ప్లస్ ఉండే. కుల్కర్ణి సార్ వాళ్ళది కార్ అనేది కుల్కర్ణి సార్ దుక్కలదే ఉండే ఆ టైంలో. అలాంటి టైంలో స్టోర్లు అనేది గిట్ట ఒకటే ఉండే. అలాంటి టైంలో మేము మోటివేట్ అయ్యి నిలబడ్డాము, చేయగలిగాము అంటే పెద్ద ఫంక్షన్ గోక్రాన్ ఇంకా ఎఫ్ఆర్యు. ఎందుకంటే ఎఫ్ఆర్యుకి వెళ్ళిన తర్వాత ఒకటే మన లోపల ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎస్ ఎన్ని రోజులైనా నేను డివిసిడి చేస్తా, ఎన్ని రోజులైనా నా గొంతులో ఊపిరి ఉన్నంత వరకు, నేను డివిసిడి అయ్యేంత వరకు నేను ప్రాణం వదలనే అనే ఒక కాన్ఫిడెన్స్ మా లోపల వచ్చేసింది. కాబట్టి ఎంతమంది ఎస్ అన్నా నో అన్నా మాకు ఎఫ్ఆర్యులో ఏంటంటే చూయించరు, మీరు వెళ్ళే దారి లోపల మీకు ముళ్ళతో ఉంటాయి, కొండలు ఉంటాయి, గుంతలు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, ఇవన్నీ మాకు అక్కడ చూపించడం జరిగింది. చూపించినప్పుడు మేము వెళ్ళే దారిలో వచ్చే ప్రాసెస్ లో ఏవైతున్నాయో, అరే ఆల్రెడీ ఇది ఎఫ్ఆర్యులో మాకు చెప్పారు, ఇది కామన్, ఇది దాటేస్తే నెక్స్ట్ ఇది అంత సింపుల్ గా మేము చేయగలిగాం, రైట్. సో మీరు ఒకటే చెప్తున్నాను, మీరు ఎఫ్ఆర్యు కనుక మీరు గట్టిగా ప్రమోట్ చేసుకోగలిగితే డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక షార్ట్ కట్ బిజినెస్. నెట్వర్క్ మార్కెటింగ్ ఏదైతుందో మన డైరెక్ట్ సెల్లింగ్ ఒక చాలా షార్ట్ కట్ బిజినెస్. ఒక సామాన్యమైన వ్యక్తి తన అనుకున్న డ్రీమ్ రాసుకొని అచీవ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అది సామాన్యమైన వ్యక్తికి అయితే, మిడిల్ క్లాస్ పర్సన్ కి అయితే అసలు పాసిబులే కాదు. కానీ అయినా మన వెస్టీజ్ ద్వారా మాత్రం లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు. కానీ దానికి కూడా అట్లీస్ట్ మనం డైరెక్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ లో లైఫ్ చేంజ్ కావాలి అంటే మినిమం ఒక 5 సంవత్సరాలు పెట్టమని చెప్తాం. మినిమం 5 సంవత్సరాలు కనుక మీరు డైరెక్ట్ సెల్లింగ్ లో వెస్టేజ్ లో పెట్టగలిగితే మీ 3 తరాల లైఫ్ చేంజ్ అవుతుంది. కానీ ఈ రోజు నేను ఆ మాట అనట్లేదు. మీరు ఎఫ్ఆర్యు ప్రమోట్ చేసుకుంటే కరెక్ట్ గా 1 ఇయర్ మన విన్నింగ్ టీమ్ చెప్పే సిస్టమ్ ని ఫాలో చేస్తే కరెక్ట్ గా 1 ఇయర్ కనుక మీరు ఫాలో చేస్తే మీ ఇన్కమ్ 5 lakhs కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మీకు హైదరాబాద్ లో మన లీడర్స్ అందరూ, మన అప్లయన్స్ లీడర్స్ అందరు కష్టపడి ఇంత ఈ రేంజ్ కి తీసుకొచ్చి పెట్టారు. అంటే మొత్తం పంట వండిచ్చిర్రు, ఒడ్లు కోసిర్రు, నారేసిర్రు, ఒడ్లు కోసిర్రు, గిర్నీకి వేసిర్రు, రైస్ మిల్క్ వేసిర్రు, వండి పెట్టిర్రు అంతే.
వండి పెట్టిరు, మనం తినాల్సిందే అంతే. అలాంటి విధంగా మనకు బిజినెస్ అనేది గ్రోత్ చేసి పెట్టారు. సో అలాంటిది ఒకప్పుడు మేము FRU అటెండ్ కావడానికి ఢిల్లీకి వెళ్ళే వాళ్ళం, అహ్మదాబాద్కి వెళ్ళే వాళ్ళం, టీముని తీసుకొని రైట్. ఆ ట్రైన్లో ఒక చైర్స్ దొరికినా దొరకకుండా కింద పండుకొని నిలబడి ఏం తిన్నామో ఏం తినలేమో, ఒకవేళ ఇవన్నీ చేసి ఒకప్పుడు అంత దూరం వెళ్ళి, ఒకప్పుడు కాదు మొన్న గిట వెళ్ళాము. కానీ ఇప్పుడు మీ అదృష్టం చూడండి, మనందరి అదృష్టం చూడండి, మనకు హైదరాబాద్లో మన వాకిట్లోకి FRU వచ్చింది. మరి ఇంత మంచిగా FRU వచ్చినప్పుడు మనం దాన్ని యూజ్ చేసుకోవాలో అది ఒక్కసారి ఆలోచించండి రైట్. FRU అటెండ్ కావడం వల్ల మన మైండ్లో ఉన్న నెగిటివ్స్ కంప్లీట్గా వెళ్ళిపోతుంది. మన లోపల ఉన్న ఒక పవర్ ఉంటుంది కదా, సూపర్ పవర్, అది బయటికి వస్తుంది. మన మైండ్లో ఉన్న ఒక సూపర్ పవర్ బయటకు వస్తుంది. ఆ పవర్ తీయడానికే మనకు మన సక్సెస్ఫుల్ లీడర్స్ వాళ్ళ యొక్క సక్సెస్ సీక్రెట్స్ మనకు అక్కడ చెప్పడం జరుగుతుంది. సో మీకు 3500 పెద్ద నేను చెప్తున్నాను కదా, ఆ మీటింగ్ అటెండ్ అయినాక మీరు దీనికి ఫస్ట్ డేనే అంటారు 3000 కాదు సార్, దీనికి 30,000 పెట్టినా తక్కువనే, 3 లక్షలు పెట్టినా తక్కువనే అంటారు. సో అలాంటి వండర్ఫుల్ మన ఫంక్షన్ ఉంది FRU. సో ఆ FRU అటెండ్ అయినాక మా లోపల వచ్చిన పవర్ ఏదైతే ఉందో ఇంతవరకు తీసుకొచ్చింది. సో అందుగురించి నేను చెప్తున్నాను కదా, మేము ఏ విధంగా ప్రమోట్ చేస్తాం. FRU వచ్చిందంటే ఒక దసరా వస్తే ఎట్లా మనం ప్రమోట్ చేస్తాం, ఒక రంజాన్ వస్తే మేము ఏ విధంగా అంటే ఎక్సైట్మెంట్ అవుతాం, ఏ విధంగా రెడీ అవుతాం ఆ విధంగా మేము రెడీ అయ్యేవాళ్ళం. 2 నెలల నుండి 3 నెలల నుండే మా టికెట్లు అనేది బుక్ అవుతుండే, ట్రైన్ టికెట్లు. అలాంటిది ఇప్పుడు మనకు జస్ట్ ఇంకా 8, 9, 10 రోజులు మాత్రమే ఉంది. సో 16, 17, 18, సో 3,500 రూపాయలు పెట్టి మీరు తొందరగా మీ టికెట్ బుక్ చేసుకోండి. ఈ 3 రోజులు కూర్చొని విన్న తర్వాత, ఒకవేళ ఈ 3 రోజుల తర్వాత మీకు ఒకవేళ నచ్చలేదు అంటే, మన లీడర్స్ అందరూ ఆల్రెడీ పురుషోత్తం సార్కి చెప్పారు, 3 రోజులు అటెండ్ అయినాక మీకు నచ్చలేదు అంటే కనుక మీకు ఏం చేసేది లేదు, వెస్టేజ్ ని రిజైన్ చేసింది చాలు, మీకు డబల్ పైసలు, మీరు పెట్టిన ఖర్చుకి 2 times పైసలు మేమందరం ఇవ్వడానికి రెడీ ఉన్నాం. కానీ ఇంకో విషయం ఎందుకు చెప్తున్నామంటే, ఇంకో విషయం మీరు అటెండ్ అయ్యి కనుక కరెక్ట్ విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఫాలో చేస్తే ఖచ్చితంగా మినిమం ఎంత కాదని 1 లక్ష రూపాయల ఇన్కమ్ పైనే మీరు సంపాదించవచ్చు. సో ఇంత గొప్ప అవకాశం ఉంది, ఇంత మంచి ఆపర్చునిటీ ఉంది. ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే, 1 సెకండ్, ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే కనుక జస్ట్ మీరు ఈ రోజు కొత్తగా వస్తున్న లీడర్ అయినా కానీ అట్లీస్ట్ మీరు వస్తున్నారు కాబట్టి మీతో పాటు మినిమం ఈ రోజు జాయిన్ అయిన వ్యక్తి అయితే ఒక 6 మందిని ప్రమోట్ చేయండి. మీ 6 మంది ప్రమోట్ చేసినట్లయితే మీరు వచ్చే 3 to 6 months లోపల ఇక్కడ క్రౌన్ డైరెక్టర్ లెవెల్ అచీవ్ అవుతారు. మీరు ఆల్రెడీ డైరెక్టర్ ఉన్నారు, అట్లీస్ట్ మినిమం ఒక 20 మందితో రండి, అది గిట్ట 6 నుంచి 8 లెగ్గులతో రండి. ఆల్రెడీ మీరు ఒక లెవెల్లో ఉన్నారు, ఒక్కొక్క లెగ్ నుంచి ఒక్కొక్క టీం నుంచి 20 మందిని ప్రమోట్ చేయండి. చూడండి ఆడికి వచ్చినాక ఏం చమత్కారం అవుతుంది మీ బిజినెస్ లో. సో ఒకప్పుడు ఎల్కంటి శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో మీకు ఆల్రెడీ మాట్లాడారు, ఆయన FRU అటెండ్ అయ్యింది కాబట్టి నిలబడగలిగారు. ఈ రోజు FRU నాలెడ్జ్ తీసుకున్నారు కాబట్టి ఆయన చెక్ ఇంత మంచిగా గ్రోత్ అవుతుంది. సో టీంలో చాలా మంది FRU అటెండ్ అయిన తర్వాత చాలా మంది చెక్ లో కానీ బిజినెస్ లో కానీ చేంజెస్ వచ్చాయి. హైదరాబాద్ లో ఈ మూమెంటం రావడానికి కారణం FRUకి చాలా మంది అటెండ్ అయ్యారు, చాలా మందిని అటెండ్ చేయించారు. సో అందుకే ఫ్రెండ్స్ ఈ అవకాశం మళ్ళీ మీ చేతిలో ఉంది. ఫాస్ట్ గా రోజు ఒక 2 ప్లాన్ చెప్పండి, ప్లాన్ తక్కువ చెప్పండి, ప్రమోషన్ ఎక్కువ చేయండి. ఏంది అసలు ఈ వ్యక్తి ఇంతగానో చెప్తున్నాడు, అసలు ఏంది ఒకసారి చూసైతే వస్తా అని చెప్పి రావాలి వాళ్ళు రైట్. నా పెళ్ళి ఉన్నప్పటికీ నేను అంతగా ప్రమోట్ చేయలేదు. నేను ఒకటే చెప్తున్నా, నేను నాకు తెలిసిన వాళ్ళకైతే ఒకటే చెప్తున్నా, ఇది FRU లాస్ట్ టైం ప్రమోట్ చేస్తున్నా, ఈసారి రాకుంటేగా నీకు నాకు కత్తమని చెప్తున్నా. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు దగ్గర వాళ్ళు ఇక అట్లనన్నా చెప్తూ వస్తారు కదా అని చెప్పి, అట్లనన్నా వస్తే వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతుంది కదా అని రైట్. సో నేను చెప్తున్నా కదా, అక్కడికి వాళ్ళు వచ్చిన తర్వాత మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్తారో నాకు తెలియదు రైట్. సో ఖచ్చితంగా మీరు చాలా స్ట్రాంగ్ గా ప్రమోట్ చేయండి. మనకు టికెట్స్ చాలా తక్కువ, అంటే చాలా తొందరగా అయిపోబోతున్నాయి. మళ్ళీ మీరు అయిపోయిన దాకా వెయిట్ చేయకండి. మనకు ఆఫర్ గిట్ ఇవ్వడం జరిగింది, అంటే ఆఫర్ అయితే ఆల్రెడీ గోగ్రౌండ్ లో బుక్ చేసుకున్న వాళ్ళకి ఆఫర్ ఉంది, అది ఇప్పుడు చేసుకున్న వాళ్ళకి 3,500 టికెట్ ఉంది. కానీ మీరు లేట్ చేస్తే మళ్ళీ అది గిట్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది 10% కాబట్టి తొందరగా మీ అప్లయన్స్ దగ్గర ఫిజికల్ టికెట్స్ కొన్ని ఉన్నాయి, అవి తొందరగా గ్రాప్ చేసుకోండి, ఆన్లైన్ లో బుక్ చేసుకోండి. ఏం చేస్తారో తెలియదు,
మీరు మాత్రం ఎఫ్ఆర్యూ అటెండ్ కండి. ఆ తర్వాత చూడండి ఏమేం చెప్పాలి, అక్కడ ఏమేమి నేర్పిస్తారు, ఏమేమి చెప్పాలి అసలు మాటల్లో చెప్పలేము, వర్ణించలేము. మీరు వస్తే కనుక మీరే కళ్ళతో చూస్తారు అక్కడ. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మాక్సిమం మ్యాసివ్ యాక్షన్ చేయండి. నాకు నిద్రలో గుట్ట ఎఫ్ఆర్యూ వస్తుంది, లేచినా నిద్ర అసలు కళ్ళు తెరిస్తే ఎఫ్ఆర్యూ, కళ్ళు మూస్తే ఎఫ్ఆర్యూ. సో ఎట్లా చెప్తాం, ఏం చెప్పలేము. మీకు నిజంగా ₹1,00,00,000 దొరికినా కానీ మీకు అంత సంతోషం ఉండదు. ఎఫ్ఆర్యూ అటెండ్ అయితే దానికంటే ఎక్కువ వాల్యూ ఏందనేది మీరే కళ్ళతో చూస్తారు. కాబట్టి మై డియర్ లీడర్స్, మిస్ చేసుకోకండి. అద్భుతమైన అవకాశం. నేను చాలాసార్లు చెప్తుంటాను, అవకాశం అనేది, లక్ష్మి అనేది ఖాళీ డోర్ దగ్గర సపోర్ట్ చేసి వెళ్ళిపోతుంది. మనం గుర్తుపట్టి తీసినామంటే మన ఇంట్లోకి వస్తుంది, లేదంటే పక్కింట్లోకి వెళ్ళిపోతుంది. కానీ దరిద్రం మాత్రం అది అడగదు. కిటికీలు ఓపెన్ చేసుకొని తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వస్తుంది. సో అవకాశం వచ్చినప్పుడు తొందరగా మీరు యూజ్ చేయండి. ఒక్కసారి అటెండ్ కండి, మీకు ఏందన్నది అర్థమవుతుంది. రైట్. సో మన గ్రేట్ చీఫ్ మెంటర్ ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఎంతమంది లైఫ్ చేంజ్ అవుతుంది. సో దాంట్లో మీరు గిట్ట ఒక రోజు చెప్తారు, నేను లాస్ట్ ఇయర్ శంషాబాద్ లో ఎఫ్ఆర్యూ అటెండ్ అయ్యాను, ఈ ఇయర్ నేను ₹1,00,000 పైన ఇన్కమ్ తో ఉన్నానని మీరు ఖచ్చితంగా మీరు చెప్తారు, మేము వింటాం. రైట్. సో థ్యాంక్ యూ, విష్ యూ వెల్. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ఎఫ్ఆర్యూ ప్రమోషన్ వల్ల నిద్రలో కూడా ఎఫ్ఆర్యూ వస్తుంది నాకు రియల్ గా. సో రియలీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేము మా 3 తరాల జీవితాలు మీకు రుణపడి ఉంటాయి సార్, నిజంగా ఇలాంటి ఆపర్చునిటీ మాకు కల్పించినందుకు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ జర్నీ మాకు ఎఫ్ఆర్యూ గురించి మీ లైఫ్ లో ఎంత ఉందనేది చెప్పినందుకు. సో నేను ఇంకొక గ్రేట్ లీడర్ ని ఇన్వైట్ చేస్తానండి సార్. ఇందర్బీర్ సింగ్ సార్ రాలేదు కదా సార్. నెక్స్ట్ ఏ లీడర్ ఇన్వైట్ చేయమంటారు సార్? శరణ్ సార్ 2 మాటలు చెప్పి క్లోజ్ చేస్తారు ఇంకా. ఓకే సార్. సో విన్నర్ కదా ఫ్రెండ్స్. సో ఇంకొక గ్రేట్ లీడర్ ని నేను ఇన్వైట్ చేస్తున్నాను. ఆ లీడర్ విన్న మాటలతోటి నేను చాలా ఇన్స్పైర్ అయిపోయినాను. అలాంటి గ్రేట్ లీడర్ ని ఇన్వైట్ చేస్తున్నాను. చరణ్ సార్, ప్లీజ్ కమ్ ఆన్ ద డిస్కస్ స్క్రీన్ సార్. అందరికి గుడ్ మార్నింగ్. వాయిస్ క్లియర్ ఉందా? సూపర్ సార్. ఎస్. సో చూడండి, ఫస్ట్ టైం మేము ఎఫ్ఆర్యూ వెళ్ళిన టైంలో మా మైండ్లో ఏముంటుండే అంటే, ఎన్నో సెమినార్లు మేము అటెండ్ చేశాము, ఎన్నో సెమినార్లు నేనే కండక్ట్ చేసిన ఉస్మానియా యూనివర్సిటీలో. ఎంతమంది ప్రొఫెసర్లతో నేను తిరుగుతూ ఉంటాను. సో అక్కడ వెళ్ళి మనం నేర్చుకునేది ఏమున్నది, మనకు అంతా తెలుసు కదా అని ఒక భావనతో మేము వెళ్ళినాము. అయినా కూడా ఒక మాట ఒకటే ఉన్నది, ఇందర్వీర్ భయ్య ఇన్వైట్ చేశారు, బారిల్ సాబ్ ఇన్వైట్ చేశారు, వాళ్ళకు నో అనలేక మేము వెళ్ళాము. కానీ వెళ్ళిన తర్వాత 100% నేను చెప్తాను, లైఫ్ లో చాలా విశ్వాసం అనేది ఏర్పడింది. ఏం విశ్వాసం ఏర్పడింది అంటే, మనం జీవిస్తున్న లైఫ్ చాలా నార్మల్ లైఫ్ జీవిస్తున్నాము, కానీ వెస్టీజ్ విన్నింగ్ టీమ్ లో మనం ఒక బ్రహ్మాండమైన ఒక గ్రేట్ లైఫ్ మనం లీడ్ చేసుకోవచ్చు. ఈ విషయం మాకు అక్కడ అర్థమైంది. సో అర్థమైన తర్వాత మా వర్క్, మేము మాట్లాడే విధానము, వేరే వాళ్ళతో కలిసే విధానము, మా ఆలోచన విధానము, మా యాటిట్యూడ్, ఎవ్రీథింగ్ చేంజ్ అయిపోయింది. అంటే డే అండ్ నైట్ ఏమంటారు, డియూసిడి. ఓకే, మా థాట్ ప్రాసెసే డియూసిడి థాట్ ప్రాసెస్ అయిపోయింది. సో ఇది చాలా పవర్ఫుల్ ప్రోగ్రామ్ అంటాము. పవర్ఫుల్ ప్రోగ్రామ్ ఎందుకు అంటాము అంటే, ఆ పవర్ మీ లోపలే ఉన్నది, మీ పవర్ మీకు అక్కడ తెలుస్తుంది. అండ్ ఒక మనిషి లోపల అనంతమైన శక్తి ఉంటది అని అంటారు. కానీ అనంతమైన శక్తి ఉంటే ఆ శక్తి ఉన్నదని తెలియాలి. ఉన్నది ఓకే, ఇప్పుడు మీ దగ్గర మెర్సిడీస్ కార్ ఉన్నది, మెర్సిడీస్ కార్ 200 కన్నా 250 స్పీడ్ లో కూడా వెళ్ళొచ్చు. కానీ మీరు దానికి సైకిల్ లెక్క నడిపిస్తున్నారు అనుకోండి, మీకు తెలియదు అది ఎంత స్పీడ్ పోతుందని, మీకు తెలియదు, చాలా స్లో వెళ్తున్నారు. ఎందుకు అంటే మీ మైండ్ లో అంతే ఉన్నది స్లో వెళ్ళాలని. ఓకే, సో మెర్సిడీస్ బెంజ్ మనము తీసుకున్నాము,
కానీ మనము నడిపిస్తున్నాము ఒక చిన్న ఆటో లాగా నడిపిస్తున్నాం అనుకోండి, దానికి మజా రాదు, గొప్పతనం లేదు. కానీ ఇది మర్సిడీస్ ఉన్నది, దీనికి నేను 250 స్పీడ్ లో కూడా తీసుకువెళ్తాను తెలిసిన తర్వాత ఆ స్పీడ్ లో వెళ్ళి ఆ ఆనందము, ఆ ఎక్సైట్మెంట్ తీసుకున్నాము అంటే అది రైట్ ఒక వేరే ఏమంటారు ఫీలింగ్, మన లైఫ్ లో సక్సెస్ అనేటిది అనుభవిస్తాము. సో మన లైఫ్ లో కూడా ఓకే అనంతమైన శక్తి ఉన్నది, ఇది విషయము అక్కడ వెళ్ళిన తర్వాత మనము అనుభవిస్తాము, సాధిస్తాము. సాధించిన తర్వాత మీకు కూడా అట్లాంటివి రికగ్నిషన్ రైట్, ఆ ఛత్రి రికగ్నిషన్, ఆ స్టేజ్ పైన మీకు పిలవడము రైట్, ఆ స్టేజ్ పైన మీకు ఆజారే ఆజారే అని ఆల్ డియూసిటీస్ డాన్స్ చేసుకుంటూ మీకు వెల్కమ్ చేస్తారు అయ్యి అయ్యి అని. అది ఆ ఫీలింగే వేరు. అంటే అది ఈ జీవితంలో ఎక్కడ జరగని విషయం, అది ఎక్కడ జరగదు. ఏ ఫంక్షన్ లో, ఏ కాలేజ్ లో, లేకపోతే ఏ పెళ్లిలో ఎక్కడ జరగదు. మీకు డియూసిడీలు డాన్స్ చేసి మీకు వెల్కమ్ చేస్తారు. ఓకే, సో అది చూడాలి, చూసిన తర్వాత అది ఆ విశ్వాసం నింపుకొని వచ్చి అది సాధించాలి. దీని యొక్క ప్రాసెస్, స్టార్టింగ్ ప్రాసెస్ హైదరాబాద్ FRU 16, 17, 18 రైట్, శంషాబాద్ ఏరియా. సో ఇది మనం వదలొద్దు. కొంచెం నేను హిందీలో కూడా చెప్తా, చాలా మంది హిందీ వాళ్ళు ఉన్నారు. सलीम भाई अगर आप भी 5 मिनट हिंदी में बोल सकते हैं तो बता दीजिए, काफी सारे लोग हिंदी में भी है। तो जिंदगी में Okay, सक्सेस होना चाहिए, आपकी ताकत बहुत बड़ी ताकत है। और आप आज कोई भी पोजीशन में होंगे, आपको कर्जा होगा, आपका एजुकेशन नहीं होगा, या आप बहुत एजुकेटेड होंगे, आपके पास टाइम नहीं होगा, चाहे कुछ भी आपका कंडीशन हो, लेकिन जब आप FRU में बैठेंगे तो आपको एक चीज समझ में आएगी कि मैं जो जीवन जी रहा हूँ उससे कहीं बढ़िया, उससे कहीं ग्रेट जीवन मैं जी सकता हूँ। और उसकी शुरुआत, एक उसका डिसीजन, एक उसका पावर आपको FRU में मिलेगा। ठीक है, हमने बहुत सारे लोगों को देखा, आप देख सकते हो KK सिंह सर यहाँ पे है विनिंग टीम में, वो एक बहुत ऑफिसर है राइट। कलेक्टर तो वो 15 साल पहले थे, अभी कलेक्टर से भी बहुत बड़ा पोस्ट है उनका राइट। कई बड़े बड़े डॉक्टर्स है, MG राय डॉक्टर है, डॉक्टर त्यागी जी है, एडवोकेट्स है, संदीप देशपांडे जी एडवोकेट्स है, गवर्नमेंट जॉब वाले हैं, हमारे हैदराबाद में भी गवर्नमेंट जॉब वाले हैं, पुरुषोत्तम जी है, दासू जी, और बड़े बिजनेसमैन है हमारे पास, इंद्रवीर भैया जैसे बिजनेसमैन है, और कैब ड्राइवर्स भी है। ये सारे लोग हाईली सक्सेसफुल लोग बन गए। क्यों बन गए? क्योंकि वो इस मीटिंग को अटेंड किया, FRU मीटिंग को अटेंड किया। आपकी ताकत, आपका सक्सेस वहां पे आपको पता चलेगा। स्टार्टिंग में हमारे नरहरि जी ने बहुत अच्छा बताया कि 3500 बचा के आप क्या कर लोगे। 3500 आप एक बॉक्स में डाल के रखो, 1 साल के बाद उसमें से क्या निकलेगा तो 3500 ही निकलेगा, लेकिन ज्यादा लोगों को वो भी नहीं निकलेगा, उसको भी इस्तेमाल करके खत्म कर देंगे। लेकिन 3500 डाल के जब आप मीटिंग अटेंड करोगे, 1 साल के अंदर आपका इनकम 50 लाख से लेके 1 लाख रुपया अगर हो गया, तो आप सोचो कितने गुना, कितना ज्यादा उसका फायदा होने वाला है। 1 साल का इनकम 1 लाख यानी 12 लाख आपको फायदा है 3500 डालने के बाद। और ये 1 लाख रुपया इनकम कम मतलब रुकेगा नहीं, वो 1 लाख से 1.5 लाख, 2 लाख, 3 लाख, 4 लाख, 5 लाख तक जाएगा। तो पैसा बचाकर, और टाइम देखिए, टाइम सबके पास नहीं है, लेकिन अगर आपके फैमिली में कुछ इमरजेंसी है, किसी को हॉस्पिटल ले जाना है, क्या आप बोलोगे कि मेरे पास टाइम नहीं है? क्या बॉस से परमिशन लोगे कि मैं मेरे पापा को मैं हॉस्पिटल ले जाना है, या फैमिली में बहुत इमरजेंसी आ गया, मैं हॉस्पिटल में एम्बुलेंस में जा रहा हूँ। एम्बुलेंस में ले जाने का अगर सिचुएशन आया, इसका मतलब क्या है कि आपके पास टाइम हो या ना हो, पैसा हो या ना हो, आप वो काम करेंगे। एम्बुलेंस में है सिचुएशन, तो हमारी लाइफ का सिचुएशन भी एम्बुलेंस में ही है। आपका बैंक बैलेंस देख लो, आपका फाइनेंसेस देख लो, आपका पैसा देख लो, आपकी फैमिली सिक्योरिटी देख लो, ये सारी चीजें एम्बुलेंस में है। अर्जेंसी
आईसीयू में है, कब क्या खत्म हो जाएगा मालूम नहीं है, कब फाइनेंसेस डाउन हो जाएंगे पता नहीं है। तो जब सिचुएशन लाइफ में आईसीयू जैसा है, एम्बुलेंस में बैठे जैसा है, तो टाइम, मनी, जॉब, ये सब हम मैनेज करके राइट एफआरयू में आएंगे, तो अगले 1 साल 2 साल में आपका लाइफ पूरा बदल जाएगा। आपका फॉरेन ट्रिप बनेगा, आपका बड़ा घर बनेगा, आपकी मर्सिडीज आएगी, आपके बच्चे इंटरनेशनल स्कूल में पढ़ेंगे, आप जॉब से फ्रीडम पाएंगे मेरे जैसा, नो जॉब, मैं ही मेरा बॉस। ओके, तो ये बहुत सारी चीजें हैं, आपको एफआरयू में आना है, राइट। आप कोई बहाना दे रहे हैं, मतलब आप अपनी किस्मत को, राइट, आप अपनी किस्मत को क्या बोलते हैं कि वापस भेज रहे हैं, नहीं चाहिए नहीं चाहिए बोल रहे हैं, आप अपने लक को घर से बाहर निकाल रहे हैं। तो ऐसा मत करिए, आप एफआरयू 16, 17, 18 शमशाबाद आइए और अपनी लाइफ को चेंज करिए। सो थैंक यू, विश यू वेल्थ। बैक टू सलीम जी, थोड़ा सा आप हिंदी में बताइए, आप अपना एक्सपीरियंस। यस सर, थैंक यू सर, थैंक यू। तो गुड मॉर्निंग सभी लीडर्स को। अभी तक हम सुने हैं एफआरयू तेलुगु में, इतने एफआरयू क्या होता है, मगर हमारे लाइफ में बहुत बड़ा बदलाव आया है एफआरयू की वजह से, बड़े बड़े फंक्शन के वजह से। क्योंकि हाँ, हमारे अंदर जो पावर है वो पावर निकालने के लिए बहुत सारे ग्रेट लीडरशिप वहां पे आ रहे हैं, जो इंडिया लेवल से आ रहे हैं। तो इतना जबरदस्त फंक्शन होगा, आप जितना ज्यादा इसको प्रमोट करेंगे, जितना ज्यादा आप इसको यूज करेंगे, उतना जल्दी आपका चेक बढ़ सकता है। क्योंकि हम ये रात 6 महीने के 1 साल के बिजनेस में है, लॉन्ग टर्म बिजनेस में है। हम लोगों को जाके घर घर 1 घंटा 24 घंटे घर में बिठा के इस वेस्टिज के बारे में समझाएंगे, विनिंग टीम के बारे में समझाएंगे, सिक्योरिटी क्या होता है उसके बारे में समझाएंगे। उससे भी बेटर है वहां पे आप एक घंटे के लिए भी अगर बिठाएंगे ना, तो हजारों लोग उनको समझाने वाले मिलेंगे। पता नहीं वहां आने के बाद उनको कौन से लीडर के बात से वो इंस्पायर होते हैं, फिर जिंदगी में बहुत बड़ा काम करते हैं। एफआरयू आज हम जिस दिन शुरुआत करे थे, उस दिन हैदराबाद में इतना बड़ा बिजनेस, मतलब इतने सारे स्टोर्स वगैरह नहीं थे। मगर उस दिन हम जो बड़ा फंक्शन अटेंड करने की वजह से हमारे अंदर इतना कॉन्फिडेंस आया, यस हम भी कर सकते हैं। जितने भी बड़े चैलेंजेस रहने दीजिए, 100% आप यहाँ पे डिसीजन लेके काम करेंगे, यहाँ पे सक्सेस होंगे। तो इसलिए मैसिवली आप ज्यादा से ज्यादा एफआरयू को प्रमोट कीजिए। एफआरयू प्रमोट करने के बाद आपके टीम में ग्रोथ देखिए, आपका टीम मोमेंटम देखिए, राइट। तो लास्ट ईयर अगर आप देखते हैं तो 2000 जब लॉकडाउन शुरू हुआ था, लोग एफआरयू अटेंड करके बहुत एक्साइटमेंट में आए थे, मगर जैसे आते ही लोग पूरे घर में बंद हो गए। फिर भी इतने लोग बिजनेस में टिक के आज ये लेवल हासिल करें, इसका मतलब एफआरयू का पावर। बहुत सारे लोग बाहर देख रहे हैं, 2 साल में कितने ट्रेडिशनल बिजनेस, कितने जॉब्स, कितने लोग परेशान, कितने लोग चले गए, मगर जो एफआरयू अटेंड करे वो बिजनेस को छोड़े नहीं। आज उनका लेवल उनका चेक देख सकते हैं। तो आप एफआरयू आइए, 3500 कोई बड़ी बात नहीं है। हम अपनी जिंदगी में अपने लाइफ, हमारे बच्चों के ड्रीम फुलफिल करना है, हमारी इनकम बढ़ना है, हमारी पेरेंट्स की केयर करना है, गाड़ी लेना, ये सारे ड्रीम्स है। वो ड्रीम्स को कितना छोटा इनकम है 3500, वो भी आपको अपलाइन इतना गारंटी दे रहे हैं। आप अगर आइए, आप आने के बाद 3 दिन बैठने के बाद समझ में नहीं आया तो आपका पैसा आपको वापस लौटा देंगे। तो इतना गारंटी, मतलब आप अगर ऐसे आके देखेंगे फिर हमारा पैसा वापस दे, तो ऐसा नहीं है। 3 दिन अटेंड हो गए तो समझ में नहीं आया, आपको वेस्टेज का रीजन करना पड़ेगा, आपका पैसा डबल ले सकते हैं। मगर आप अटेंड हो गए ना, तो 100% गारंटी मैं दे रहा हूँ, आने वाले 1 साल के अंदर आप 1 लाख की इनकम, कम से कम 1 लाख के ऊपर ही आप जा सकते हैं। तो इसलिए डिसीजन लीजिए, 3 दिन निकाल दीजिए, 3 दिन लोगों को बता दीजिए मैं हैदराबाद में नहीं हूँ, मैं दुबई घूमने जा रहा हूँ, राइट। तो मगर इस तरीके से आप अटेंड कीजिए। वहां पे आप एफआरयू में आके बैठेंगे ना, एफआरयू में आके बैठेंगे तो आप 3 दिन आपको लगेगा 3 घंटे में खत्म हो गया। अरे 3 दिन इतना जल्दी खत्म हो गया। अब जाना पड़ेगा लोगों को लंच के जाने के लिए, बोले तो नहीं जाते जल्दी। मीटिंग खत्म हो गया चले जाओ बोले तो जल्दी नहीं जाते, क्योंकि क्या बताए उसके बारे में, कितना भी बताए तो कम है। क्या क्या वहां पे हमको नॉलेज मिलता है, कितना लीडरशिप सिखाने को मिलता है, रिकॉग्निशन होते हैं, डांस होता है, टीचिंग्स होते हैं, क्या बताए हम पूरा पूरा बता ही नहीं सकते यहाँ पे। जब आप आके वहां पे देखेंगे तो आपको खुद समझ में आएगा। अगर आप अटेंड नहीं कर रहे हैं, इसका मतलब सीधा सीधा अगर वेस्टेज कर रहे हैं आप,
फिर भी एफआरयू अटेंड नहीं हो रहे हैं, तो सीधा आप 4 साल पीछे चले जा रहे हैं। अभी श्रीनिवास जी बताए, एलकंटी श्रीनिवास जी, उन्होंने बोले जब उनके अपलाइन इनके अपलाइन दोनों के बीच में 3 महीने का गैप था, उस टाइम पे अगर मैं वो एफआरयू पहली बार अटेंड होता तो हमारे ग्रेट अपलाइन का जो चेक है उसके बराबर 5 लाख का 6 लाख का चेक तक रहता था। पर वो साल मिस करने की वजह से, 1 साल पीछे होने की वजह से उनका चेक लगभग 1.5 लाख है, उनका चेक 5.5 लाख। मतलब कितना फर्क है, मैं इतना नुकसान हुआ मेरा, वो बता रहे। तो 3,500 बड़ी बात नहीं है, अपने कितना पैसा खर्चा करते हैं, छोटे हॉस्पिटल के काम पे गए तो एक रिपोर्ट निकालने के लिए हो जाते 3,500, मगर यहाँ पे जिंदगियां बदलने वाले, 3 जनरेशन की जिंदगियां बदलने वाले, राइट। तो आप एफआरयू को आइए, लोगों को प्रमोट कीजिए, राइट। ये मौका फिर बार बार नहीं आएगा, फिर आपको 1 साल लगेगा फिर ऐसा अपॉर्चुनिटी आपको यहाँ पे मिलने के लिए, क्योंकि हम तो दूर दूर लोगों को लेके जग गए थे, मगर यहाँ पे आज अपने पास इतना जबरदस्त मौका है। आप अगर आज ही बिजनेस पहली बार देख रहे हैं आप, तो आप आइए 100%। अगर आप छह लोगों से 20-20 लोगों को प्रमोट कीजिए, देखिए आपके बिजनेस में कितना बड़ा चमत्कार हो सकता है, राइट। अपना आपके ड्रीम्स, अगर आपको आपके बच्चों के ड्रीम्स फुलफिल करना है तो आपको एफआरयू आना पड़ेगा, या आपको लग्जरी गाड़ी चलाना है तो आपको एफआरयू आना पड़ेगा, अगर आप अपने जॉब से फ्रीडम चाहते हैं तो आपको एफआरयू आना पड़ेगा, राइट। तो आप 100% आइए, हम सब लोग आपका इंतजार कर रहे हैं एफआरयू के लिए, क्योंकि हमारा एक ड्रीम है, आप सब लोग डीयूसीडी बनना चाहिए, वहां पे आप सब लोग छतरी के नीचे से आपको रिकॉग्निशन करते हुए लेके आना चाहिए। हम सब लोग आपके लिए नाचेंगे, घूमेंगे, एंजॉय करेंगे, तो ऐश करेंगे। वो दिन ज्यादा दूर नहीं है, आप डिसीजन लेंगे तो बहुत आसान है, अगर डिसीजन नहीं लेंगे वहीं बैठेंगे तो फिर टाइम देखते देखते चले जाएगा, फिर आप फिर एक दिन बोलेंगे मैं भी एक दिन 1 साल लेट कर रहा हूं बोल के, वो मौका मत दीजिए। आप सब लोग आइए वहां पे। थैंक यू, विश यू वेल, बैक टू होस्ट। థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా చాలా వండర్ఫుల్ వర్స్ చెప్పినారు సార్ హిందీలో. సార్ క్లోజ్ చేయమంటారా సార్? चरण सर क्लोज करेंगे सर. yes. సో డియర్ ఫ్రెండ్స్, విన్నారు కదా, ప్రతి ఒక్క కొత్త వాళ్ళ కోసం ఈ రోజు మనకు గ్రేట్ లీడర్ చాలా మంది మనకు ఎఫ్ఆర్ఈ గురించి చెప్పినారు. ఇది ఒక్కసారి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలంటే మాత్రం ఈ ఎఫ్ఆర్ఈ మీటింగ్ కు మీరు అటెండ్ కావచ్చు సార్. ఖచ్చితంగా మీ హైదరాబాద్ ఎఫ్ఆర్ఈ మీటింగ్ కు వచ్చినంత మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. నా లైఫ్ చేంజ్ అయింది, మీ లైఫ్ కూడా చాలా మందికి చేంజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి సిడి తోటి మళ్ళీ మనం మార్నింగ్ కలుద్దాము, రైట్ సార్? సార్ క్లోజ్ చేస్తున్నాను సార్. yes థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.